బైబిల్ నుండి రెండవ రాజుల గ్రంథము, బైబిల్ నుండి రెండవ రాజుల గ్రంథము, రెండవ అధ్యాయము 11-12 వచనాలు దయచేసి చదవండి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఏలియా బైబిల్లో మరణించకుండా కొనుపోబడిన వ్యక్తుల్లో రెండవ వ్యక్తి ఏలియా. మొదటిగా హనోకును మనం చూస్తాం. రెండవది ఏలియా. చనిపోకుండా, మరణము చూడకుండా కొనుపోబడినటువంటి వ్యక్తి ఏలియా. ఏలియా ఆరోహణమైపోతున్న ఆ దినం ఎలీషా కూడా ఏలియాని వెంబడిస్తూనే వెళ్తూ రావడం మనం బైబిల్లో చూస్తాం. ఏలియా సుడిగాలి చేత అగ్ని రథములతో ఆరోహణమైపోయే ఆ సమయంలో ఎలీషా ఏలియాను వెంబడిస్తూనే ఉన్నాడు. ఏలి అంటాడు, బాబు ఎలీషా, నేను బేతేలుకు వెళ్ళాలి, దేవుడు బేతేలుకు రమ్మంటున్నాడు, నీవు ఇక్కడ ఉండు అంటే ఎలీషా అంటాడు, లేదు నాయనా, నేను కూడా నీతో బేతేలుకు వస్తాను, ఉండు నాయనా, దేవుడిని బేతేలుకు రమ్మన్నాడు, ఇక్కడ ఆగు. లేదు లేదు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను అని మాట్లాడాడు. ఆ తర్వాత మరలా ప్రభు ఏలియాతో అన్నారు, బాబు ఏలియా ఎరుకోకు నడువు అని చెప్తే అప్పుడు ఏలియా ఎలీషాతో అన్నాడు, దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు కనుక నీవు ఇక్కడుండు అని ఎలీషాతో మాట్లాడితే ఎలీషా అసలు విడిచిపెట్టాడు, నేను కూడా నీతో ఎరుకోకు వస్తాను. ఈలోగా దేవుడు ఏలియాతో మరలా మాట్లాడుతూ, బాబు ఏలియా యొర్దానుకు నడువు అని సెలవిస్తే ఏలియా ఎలీషాతో అంటాడు, బాబు ఎలీషా, దేవుడు నన్ను యొర్దానుకు రమ్మంటున్నాడు, నువ్వు ఎక్కడుండో, నేను యొర్దానుకు వెళ్తాను అంటే ఎలీషా అంటే, లేదు లేదు నాయనా, నేను నీతోనే వస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను. ఇలా ఇద్దరు కలిసి ప్రయాణం అయిపోతూ వెళ్ళిపోతున్నారు. ఎలీషా అంటాడు, నిన్ను విడిచిపెట్టనయ్యా, అయ్యా గురువుగారు, నిన్ను విడిచిపెట్టను, నేను నీతోనే వస్తాను, నీతోనే వస్తాను, నేను ఏమాత్రం విడిచిపెట్టను, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను అని ఎలీషా ఏలియాతో మాట్లాడుతూ ఏలియాతోనే వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ ఆగట్లేదు. మరి ఎలీషాకి తెలీదా సుడిగాలి చేత అగ్ని రథముల చేత ఏలియా ఆరోహణుడైపోతాడన్న విషయం ఎలీషాకి తెలీదా? తెలుసు కాబట్టే వదలట్లే. తెలుసు కాబట్టే చాలామంది ప్రవక్తల శిష్యులు అంటారు, ఎలీషా మీ గురువుగారిని ఈరోజు దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు కదా, మరి నీకు తెలుసా? నాకు తెలుసు, మీరు ఆగండి అని ఎలీషా ఆ శిష్యులతో మాట్లాడుతూ, ప్రవక్తల శిష్యులతో మాట్లాడుతూ ఏలియాను అలా వెంబడిస్తూనే ఉన్నాడు. అయితే అలా వెంబడిస్తున్నాడు హఠాత్తుగా సుడిగాలి పుట్టి అగ్ని రథములు ఆకాశముల నుండి దిగి వచ్చి ఎలీషాను విడదీసేసి ఏలియాను ఆ అగ్ని రథాలు పైకి తీసుకెళ్ళిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఎలీషా కింద నుంచి వస్తా ఉన్నాడు. అసలు విడవకూడదు అనుకున్నాడు, విడిచిపెట్టకూడదు అనుకున్నాడు, ఆయన వెంటే ఉండాలనుకున్నాడు. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను విడిచిపెట్టరని చెప్పాడు. ఒక కమిట్మెంట్తో ముందుకు వెళ్ళిపోతున్నాడు ఎలీషా. కానీ సడన్గా హఠాత్తుగా ఎలీషాను ఈ యొక్క అగ్ని రథాలు విడదీసి ఏలియాను తీసుకెళ్ళిపోతున్న సమయంలో అప్పుడు ఎలీషా గట్టిగా కేకలేస్తున్నాడు. ఏమనంటే మనం చదువుకున్నాం, ఏమని తెలుసా?
ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషా ఏమని మాట్లాడాడు తెలుసా? ఇశ్రాయేలీయులకు రథమును రౌతులను నీవే. ఈ మాట నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఎలీషా ఇశ్రాయేలీయులకు రథము రౌతు నీవే అని మాట్లాడాడు? వాస్తవానికి పూర్వము ఇప్పుడు యుద్ధాలు జరిగే విధానం వేరు, పూర్వం యుద్ధాలు జరిగే విధానం వేరు. పూర్వం యుద్ధాలు జరగాలంటే రథాలు ఉండాలి, రౌతులు ఉండాలి, యుద్ధ సామాగ్రి ఉండాలి. అనగా కత్తి, డాలు, ఈటె, శిరస్త్రాణము, ఇంకా యుద్ధ కవచము, ఇవన్నీ కూడా ఉండాలి. అంతేకాదు అప్పుడు యుద్ధాల్లో ఒడిసెళ్ళు కూడా వాడేవారు, అప్పుడు యుద్ధాల్లో బాణాలు కూడా వాడేవారు. ఇవన్నీ కూడా యుద్ధ సామాగ్రి. ఇవన్నీ ఉంటే అప్పుడు ప్రజలు ఎదుటి దేశం మీద దండెత్తి ఎదుటి దేశం మీద యుద్ధం చేసేవారు. యుద్ధాలు అప్పుడు అలా జరిగేవి. యుద్ధాలు చేయాలంటే రథాలు ఉండాలి, గుర్రాలు ఉండాలి, రౌతులు ఉండాలి, యుద్ధ సామాగ్రి ఉండాలి. ప్రతి దేశాన్ని కూడా ధైర్యం ఏంటంటే వారికి ఉన్న యుద్ధ సామాగ్రియే. చూడండి, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు తరమడానికి ఫరో వేగముగా వచ్చాడు వెనకాల నుంచి. 600 శ్రేష్ఠ రథాలు. ఎవరిని తరమడానికి? అప్పుడు దాకా చచ్చిన కుక్కలా కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సడన్గా చూరే వాళ్ళు పారిపోతున్నారు, మనం ఎందుకు వదిలేసామని చెప్పేసి రథాలు తీసుకొని, శ్రేష్టమైన 600 రథాలు తీసుకొని ఇశ్రాయేలును తరమడానికి బయలుదేరారు. వాస్తవానికి ఈ రథాలు యుద్ధాల్లో ఉపయోగించేవారు. యుద్ధాల్లో ఎందుకు ఉపయోగించేవారు అంటే యుద్ధం వేగంగా చేయడం కోసం. యుద్ధం వేగంగా జరగాలంటే రథాలు ఉండాలి, వాటిని నడపడానికి, తోలడానికి రౌతులు ఉండాలి. రథాలను నడిపే వాళ్ళని ఏమంటారు? రౌతులు ఉండాలి. ఈ రథాలు, ఈ రౌతుల ద్వారా యుద్ధాలు బలముగా చేయగలిగేవారు ఆనాటి రాజులు. ఈ రథాలను బట్టి, రౌతులను బట్టి, సైనికులను బట్టి, సైన్యాధిపతులను బట్టి, యుద్ధ సామగ్రిని బట్టి బలముగా యుద్ధాలు చేసి అనేక రాజ్యాలపైన రాజులు జయాన్ని పొందేవారు. ప్రతి రాజ్యానికి జయం ఏంటో తెలుసా? ప్రతి రాజ్యానికి ధైర్యం ఏంటో తెలుసా? వారికున్న రథాలు, వారికున్న రౌతులు, వారికున్న యుద్ధ సామాగ్రి, వారికున్న సైన్యము. ప్రతి దేశానికి ధైర్యం అదే. కానీ ఇక్కడ ఎలీషా అంటాడు, నా తండ్రి ఇశ్రాయేలీయులకు రథము రౌతులు నీవే అని మాట్లాడాడంటే ఏంటో మాటకు అర్థం? ఏలియా ఒక్కడుంటే చాలు దేశంలో రథాలతో రౌతులతో పని లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా ఒక్కడుంటే చాలు దేశంలో రథాలతో పని లేదు, రౌతులతో పని లేదు, యుద్ధ సామాగ్రితో పని లేదు. ఎందుకని? అతడే ఒక ఆయుధము దేశానికి. కత్తిలు తిప్పాల్సిన అవసరం లేదు, కటారులు తిప్పాల్సిన అవసరం లేదు. ఏలియా ఒక్కడే ఒక ఆయుధము, ఏలియా ఒక్కడే ఒక రథము దేశానికి. ఏలియా కదిలితే ఒక రథము కదిలినట్లుగా ఉండేది. అందుకే ఎలీషా అంటాడు, అయ్యా రథాలు ఉన్నాయి కానీ, రౌతులు ఉన్నారు కానీ ఇవన్నీ వ్యర్థమే. నీవు ఇశ్రాయేలుకు రథము రౌతువు నీవే. బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి. కీర్తన గ్రంథం 33 అధ్యాయం 17 వచనం. కీర్తనలు 33:17. రక్షించుటకు గుర్రములో అక్కరకు రావు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఇక్కడ
భక్తుడు దావీదు ఏమని మాట్లాడాడంటే, రక్షించుటకు గుర్రములు అక్కరకు రావు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించలేదు. నిజమే. రాజ్యంలో ఎన్ని రథాలున్నా, ఎన్ని రౌతులున్నా, ఎంత సైన్యం ఉన్నా, ఎంత యుద్ధ సామాగ్రి ఉన్నా, దేవుడు ఒక దేశానికి జయం ఇవ్వకపోతే ఏ దేశము కూడా జయం పొందలేదు. ఇశ్రాయేళ్లకు ఒక రథముగా, ఒక రౌతుగా ఏలియా కనిపిస్తూ ఉన్నాడు. ఏలియా ఎవరో చెప్పాలి. ఏలియా ఉంటే రాజ్యానికి ఇంకా ఈ యుద్ధ సామాగ్రి అవసరం లేదు. అవునా? పూర్వం ఏ దేశం మీద అయినా దండెత్తి యుద్ధానికి వెళ్దాం అనుకుని ఇటువైపు ఉన్న దేశం ఆలోచిస్తే, ఎదుట ఉన్న దేశము వారి రథాలు, వారి సైనికులు, వారి రౌతులు అధికంగా ఉంటే కనుక ఇటువైపునున్న దేశాలు భయపడేవారు. ఒరే, వారికి రథాలు ఎక్కువ ఉన్నాయి, వారి రౌతులు మహాపరాక్రమం కలిగిన వారు, వారి సైనికులు మహాబలాఢ్యులు, వారు మనకంటే సంఖ్యలో చాలా ఎక్కువైన వారు, కాబట్టి మనం వారి మీద జయమొందలేమని భయపడేవారు. ఈ ఎక్కువ సైన్యము, రథాలు, సైన్యాధిపతులు, రౌతులు కలిగిన రాజ్యాలు కలిగిన ఈ రాజులు వారికున్న సైన్యాన్ని బట్టి, రథాలను బట్టి చాలా అతిశయించేవారు. మాకు ఇన్ని రథాలు ఉన్నాయి. అందుకే సన్హెరీబు కూడా అదే మాట్లాడతాడు, వెక్కిరించినట్టుగా మాట్లాడతాడు హిజ్కియాతో. ఇదిగో నేను రథాలు పంపిస్తాను, ఎక్కడానికి ఎక్కించుకోవడానికి జనాలు ఉన్నారని కానీ అడిగాడు. ఇశ్రాయేలు యోధారాజుని ఎటకారంగా మాట్లాడుతూ సన్హెరీబు ఏమంటాడు తెలుసా? నేను రథాలు పంపిస్తాను, నీకు అవసరమైతే ఎక్కించుకోవడానికి జనాలు ఉన్నారు, రౌతులు ఉన్నారు, నీకు ఎక్కించుకో, దా యుద్ధానికి రా, నేనే పంపిస్తాను నీకు రథాలు అన్నాడు. ఎందుకని? వారు ఎక్కువైనటువంటి రథాలు కలిగిన వారు, వారి దగ్గర రౌతుల బలం అధికంగా ఉంది, సైనిక బలం అధికంగా ఉంది. కానీ యోధా రాజ్యానికి అలాంటి బలం ఏమీ లేదు. పూర్వము వారికున్న రథాలను బట్టి, రౌతులను బట్టి అతిశయించేవారు. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, కీర్తనకారుడు మాట్లాడతాడు చూడండి, కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం. కీర్తన, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతారు. కొందరు ఏం చేస్తారు? వారికున్న రథాలు బట్టి, వారికున్న రౌతులు బట్టి అతిశయపడతారు. ఎందుకని? మాకు ఇన్ని రథాలు ఉన్నాయి, యుద్ధానికి వెళ్ళండి మాకే విజయం, మాకు ఎంతమంది రౌతులు ఉన్నారు, మాకు ఎంత యుద్ధ సామాగ్రి ఉంది, మా దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారు, యుద్ధానికి వెళ్తే మాది విజయం అని చెప్పి వారికున్న రథములను బట్టి, వారికున్న గుర్రములను బట్టి, వారికున్న రౌతులను బట్టి అతిశయించేవారు. అందుకే భక్తులు కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు. మేమైతే మా దేవుడని యెహోవాను బట్టి అతిశయిస్తాము. ఎందుకు ఆ మాట భక్తుడు మాట్లాడాడంటే, అప్పుడు జనాలు మరి వారికున్న రథాలను బట్టి, గుర్రాలను బట్టి అతిశయించేవారు. ఎందుకని? వారి బలం అదే. కానీ ఇశ్రాయేలుకు ఏలియాయే ఒక రథం అన్నట్లుగా, ఏలియాయే ఒక రౌతు అన్నట్లుగా ఎలీషా మాట్లాడుతున్నాడు. నిజమే, అది వాస్తవమే. ఇప్పుడు చూడండి, చాలా దేశాలకు ఇతర దేశాలు భయపడతారు. పేర్లు చెప్పనులే, పేర్లు చెప్పడం బాగోదు, నా మీద కేసు వేసేస్తారు. నిజం చెప్పి కేసు వేయించుకున్నా పర్వాలేదా? అనవసరమైన దాంట్లో దూరి కేసు వేయించుకోవడం మనకి దండగా తెలిసి కూడా. కొన్ని దేశాలు చూసినప్పుడు ఇతర దేశాలు భయపడతారు. ఎందుకో తెలుసా? ఆడి దగ్గర బాంబులు ఉన్నాయి రో, ఏమున్నాయి? ఆడంటాడు, నిన్న జోలికి వచ్చే బాంబు వేసేస్తాను నీ మీద. ఇంకా ఆడేమో అంత శక్తి కలిగిన బాంబు ఆడి దగ్గర ఉన్నది, అణుబాంబు. సో ఈడేం చేస్తాడు? అమ్మ ఈడు బాంబు వేసేస్తాడు, నాకు ఎందుకు రా బాబు అని సైలెంట్గా ఉంటాడు. అవునా? ఇలాగా కొన్ని దేశాలు బాగా బాంబులు తయారు చేయడంలో ఆరితేరిన వారుగా ఉంటారు. వారిని చూసినప్పుడు ఎదుటి దేశాలు భయపడిపోతారు. ఎందుకనే? ఆడు బాంబు వేసాడనుకో మనకు అయిపోతారా బాబోయ్. ఈ బాంబులు తయారు చేసేవాళ్ళు, బాంబులు తయారు చేయడంలో అనుభవం కలిగిన వాళ్ళు ఏలేంటి? మా దగ్గర బాంబు ఉంది. ఏంటది? మీ బాంబు కాదు,
ఈ బాంబులు మీరు ఇంకొకటి ఆలోచించకండి. అర్థమవుతుందా? అవి వేరు. ఏంటి మీరు వేరే చోటకి వెళ్ళిపోతున్నారు, వెళ్ళకండి. వాళ్ళేంటి, మా దగ్గర అనుభవం ఉంది, నేను వేసానా ఎగిరిపోతాం మళ్ళీ నువ్వేక. వాళ్ళ అతిశయం అది. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళ అతిశయం అది. అర్థమవుతుందా? ప్రతి దేశానికి ఏదో ఒక అతిశయం ఉంటుంది. ప్రతి దేశము ఏదో ఒక అనుభవం ఆరితేరి ఉంటుంది. సో దాన్ని బట్టి, ఆ విధానమును బట్టి ఇతర దేశాలు భయపడుతూ ఉంటారు, వణుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలీషా మాట్లాడతాడు, ఇశ్రాయేలీలకు రథమును రౌతులను నీవే అంటే అర్థం ఏంటి? అతడే ఒక ఆయుధముగా ఉన్నాడు. ఇశ్రాయేలీలకు, దేవుని ప్రజలకు అతడే ఒక ఆయుధముగా ఉన్నాడు. ఒక దేశానికి ఆయుధం ఏంటో తెలుసా? మారణ ఆయుధాలు కాదు. ఒక దేశానికి ఆయుధం ఏంటో తెలుసా? అణుబాంబు కాదు. ఒక దేశానికి ఆయుధాలు ఏంటో తెలుసా? రథాలు కాదు, రౌతులు కాదు. మరేంటో తెలుసా? ఏలీయాయే ఒక ఆయుధం. దేవునికి మహిమ కలుగును గాక. ఏలీయాయే ఒక ఆయుధం. అతను వెళితే చాలు, ఒక ఆయుధం ప్రయోగించబడినట్లే ఉంటుంది. అతను ప్రార్థన చేస్తే చాలు, అనేకమైన కార్యాలు జరుగుతాయి. వచ్చే రథాలు ఆగిపోతాయి, రథ చక్రాలు విడిపోతాయి, అంతే. ఏలియా ఒక ఆయుధం. అర్థమవుతుందండి? అతడు ఉంటే ఇంకా ఆయుధాలతో పనేమి లేదు. ఇదే మాట ఇంకొక చోట మనకు కనబడుతుంది, చూడండి. ఇదే మాట ఇంకొక భక్తుని గురించి బైబిల్లో కనిపిస్తుంది మనకి. రండి, అదే రాజుల గ్రంథము 13వ అధ్యాయము. అదే రాజుల గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. అంతట ఎలీషా, చూడండి, అక్కడ ఏలియా, ఇక్కడేమో ఎవరో ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలీయుల రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతనిని చూచి కన్నీరు విడిచుచు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మాట మనకు కనబడుతుంది. ఎలీషా గురించి మాట్లాడుతున్న మాట, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అక్కడ మునుపు జరిగిన సందర్భంలో ఎలీషా ఏలియా కొరకు అంటున్నాడు, నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతులు నీవే అని మాట్లాడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఇక్కడ ఏ వ్యక్తి అయితే కేకలు వేశాడో అదే ఎలీషా కోసం ఇశ్రాయేలీల రాజు ఇప్పుడు మాట్లాడుతుంటాడు, నా తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతులు నీవే అంటే. ఈ మాటల అర్థం ఏంటో తెలుసా? ఆనాడు ఒక్కొక్క దేవుని భక్తుడు దేశములో ఒక ఆయుధముగా పనిచేశాడు. దేశానికి ప్రత్యేకంగా రథాలతో ఇంకా అవసరం లేదు, రౌతులతో అవసరం లేదు. దేవుని భక్తులు ఒక్కొక్కరు నిలబడితే చాలు, వారే దేశాలకు బలమైన ఆయుధాలుగా మార్చబడ్డారు. వారు దేశంలో నివసించినంత కాలం రథాలన్నీ ఖాళీగానే ఉండేవి, రౌతులందరూ ఖాళీగా ఉండేవారు, సైనికులందరూ ఖాళీగా ఉండేవారు, యుద్ధాలు ఉండేవి కాదు. ఎందుకని వారే రథాలుగా, వారే రౌతులుగా, వారే దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా వాడబడ్డారు. కాబట్టి ఇంకా ఈ ఆయుధాలతో, ఈ రథాలతో పనేమీ లేదు. మరొక వ్యక్తి గురించి కూడా మనకు కనబడుతుంది. అదే మాట కనబడదు కానీ అలాంటి అనుభవం మనకు కనబడుతుంది. చూడండి, 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. 1 సమూయేలు 7:13. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. ఇక్కడ ఒక భక్తుడు కనిపిస్తున్నాడు, చూడండి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా. చాలు. ఇప్పుడు ఏలియా ఒక ఆయుధముగా ఉన్నాడు, ఎలీషా ఒక ఆయుధముగా ఉన్నాడు. ఇక్కడ ఎవరు? సమూయేలు బ్రతికిన దినములన్నిట ఇశ్రాయేలీయులు, చూడండి, ఫిలిష్తీయులు
ఇశ్రాయేళ్ల సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయారు. అంతేకాదు యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఎంతకాలం వరకు చెప్పాలి సమూయేలు ఉన్నంత కాలము. అంటే సమూయేలు కూడా రాజ్యములో ఒక రథముగా, ఒక రౌతుగా పనిచేశాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటి తెలుసా? నీవు కూడా ఒక రథముగా మారిపోవాలి, నీవు ఒక రౌతుగా మారిపోవాలి. నీ చేతిలో మారణ ఆయుధాలు పట్టుకొని తిరగడం కాదు. అవునా కదా? కొంతమంది చేతుల్లో సాకులట్టింది. ఈ యాపిల్ కోసుకుని సాకండి. అది యాపిల్ కోసుకుని సాకట్టుకొని ఆడెవడో ఒక అమ్మాయిని గుంటూరులో అనుకుంటా పొట్టలో పొడి చేశాడు. ఎంతమంది వచ్చినా ఆగట్లేదు. ఏది యాపిల్ కోసుకుని ఒక సాగు కట్టుకొని, యాపిల్ కోసుకొని ఒక సాగు కట్టుకుని ఎంత ధైర్యం ఇడికి అంటే? అవునా కదా? మనము మారణ ఆయుధాలు పట్టుకొని తిరగడం కాదు, మనము ఒక ఆయుధముగా మారిపోవాలి దేవుని చేతిలో. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితం ఒక ఆయుధముగా మారిపోవాలి. ఒక ఏలియా, ఒక ఎలీషా, ఒక సమూయేలు వారు దేవుని చేతిలో గొప్ప ఆయుధాలుగా మార్చబడ్డారు. వారు ఉన్న దినాల్లో శత్రువులు వారి దేశపు సరిహద్దులు పొలిమేరలు కూడా వారు సమీపించలేకపోయారు. కారణం ఏంటి తెలుసా? ఏలియా దేశంలో ఉంటే, ఎలీషా దేశంలో ఉంటే, ఒక సమూయేలు దేశంలో ఉంటే ఒక రథం ఉన్నట్టే. ఏమున్నట్టే? మళ్ళీ ప్రత్యేకించి రథాలతో పని ఏమీ లేదు, ఆయుధాలు అవసరం ఏమీ లేదు. ఈరోజు దేవుడు మనమందరము కూడా దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు మారుతావా? ఒక రథముగా మారుతావా? ఒక రౌతుగా మారుతావా? చాలామందికి కొన్ని ఆయుధాలు ఉంటాయి. ఏంటది? కొన్ని ఆయుధాలు ఉంటాయి. ఏంటయ్యే? చెప్పండి. ఆయుధాలు ఏ ఆయుధాలు? మనోళ్ళు ఇప్పుడు కత్తులు కటార్లు పట్టుకోవడం మానేశారులే. వారిలోనే కొన్ని ఆయుధాలు ఉంటాయి. ఏంటయ్యే? కోపం అదొక ఆయుధం. అవునా? ఇంకా చెప్పండి. ద్వేషం ఆయుధం. నోరే చెప్పాలి. నోరే పోనీ నోరేమన్నా మంచి ఆయుధమా? కాదు. మరి ఏ ఆయుధం అది? నోరిప్పారా నీకు మొన్న దద్దరిల్లిపోతా అనమాట. ఇక మామూలుగా ఉండదు. మొన్న గతించిన వారంలో మేము ఊరికి వెళ్ళొస్తూ ఉంటే అనవసరంగా కలగజేసుకున్నాడు ఒక ఆయన ఆడవాళ్ళ మీద. అనవసరంగా కలగజేసుకుని నేను అనుకున్నాను, ఓ రామా ఇక్కడ ఎందుకు వచ్చిందిరా బాబా, ఎందుకు వచ్చింది నాయన అనవసరంగా దూరేసో? ఆడవాళ్ళ గురించి తెలియక దూరేవో, తెలిసి దూరేవో? మనకు అనుభవం ఉంది కదా. వెళ్ళిపోయి ఓ రేజ్ అయిపోయాడు ముందు. ఏ అంటావో కొట్టు అని వెళ్ళిపోయాడు. ఈ లోపల ఇచ్చుకున్నారండి ఆడవాళ్ళు బాబోయ్. కానండి లేడీస్ వాయిస్ పవర్ఫుల్ అండి బాబు. లేడీస్ వాయిస్ పవర్ఫుల్ అందుకున్నారంటేనండి వారి నోళ్ళకు ఎదురుగా అసలు ప్రపంచంలో ఏ బలాఢ్యుడు నిలబడలేడు. అందరూ అలా ఉండరండి. కొంతమంది పాపం మౌనం కలిగిన స్త్రీలు ఉంటారు, తక్కువ మాట్లాడే స్త్రీలు ఉంటారు. కానీ ఎక్కువ మంది స్త్రీలు నోరెత్తారా ఇక మామూలుగా ఉండదు అనమాట. ఇక మనం వివరించుకోవడానికి కూడా మాటలు రావు, అలా ఉంటాయి కొంతమంది నోర్లు. కానీ ఏలియా, ఎలీషా, సమూయేలు వారు దేశాలకు గొప్ప ఆయుధాలుగా మార్చబడ్డారు, గొప్ప ఆయుధాలుగా ఉన్నారు. వారు ఉంటే చాలు, ఇంకా భయమేమీ లేదు. ఎందుకని? వారు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశానికి రథాలు ఉండాల్సిన అవసరం లేదు, రౌతులు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకని? ప్రతిదీ కూడా తెలియజేసేవారు. వారు ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు చేసేవాడు. ఇంకా ప్రత్యేకించి రథాలు వేసుకెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. వారు ప్రార్థన చేస్తే చాలు దేవుడి కార్యాలు చేసేవాడు. అంటే వారే ఆయుధాలుగా మార్చబడ్డారు, వారే దేశాలకు బలమైన ఆయుధాలుగా ఉన్నారు. ఈరోజున నీవు కూడా దేశానికి ఒక ఆయుధంగా మారిపోవాలి. నీవు దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధముగా మార్చబడాలి. ఏమవ్వాలా? చెప్పాలి. బలమైన ఆయుధముగా మార్చబడాలి. చూడండి, రోమీలు రాసిన పత్రికలో పౌలు గారు కొన్ని మాటలు తెలియజేస్తారు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. మీ శరీర బలహీనతలను బట్టి
చూడండి, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితురో. అంటే చూడండి, అజ్ఞానములో, లోకములో, చీకటిలో, పాపములో మీరున్నప్పుడు మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. ఆ లోకములో, పాపములో, చీకటిలో ఉన్నప్పుడు ఎలా అయితే మీరు అక్రమం చేయడానికి, అపవిత్రము చేయడానికి, అక్రమంగా నడుచుకోవడానికి మీ అవయములు దాసులుగా ఎలాగో అప్పగించితురో, అలాగే ఇప్పుడు మారు మనసు పొందిన మీరు పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడైనటువంటి పౌలు గారు ఏం మాట్లాడారంటే, మీరు లోకములో ఉన్నప్పుడు మీ అవయవములను లోకములో పాపము కొరకు, అపవిత్రత కొరకు వాడారు. లోకంలో ఉన్నప్పుడు మన అవయవములు ఏం చేసాం? చెప్పాలి. అపవిత్రతకు, పాపం చేయడానికి వాడే మన అవయవములు. అయితే ఇప్పుడు ఏం చేయాలని మాట్లాడుతున్నాడంటే పౌలు గారు, ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలీషా, సమూయేలు వారు ఒక దేశానికి ఆయుధాలుగా మార్చబడ్డారు. ఈ రోజున మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవునికి, దేవుని మహిమకు, దేవుని రాజ్య వ్యాప్తికి అవయవములుగా, ఆయుధములుగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవుని చేతిలో ఆయుధములుగా మార్చబడాలి. అర్థమవుతుందా? వారు తమ జీవితం అంతా దేవునికి సమర్పించుకొని దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని ప్రజల మధ్యలో, దేవుని రాజ్యములో వారు ఉంటూ ఆయుధాలుగా పనిచేశారు. బలమైన ఆయుధాలుగా పనిచేశారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? నీవు దేవుని సేవలో బలమైన ఆయుధముగా మార్చబడాలి. అంతేకాదు, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఒక ఆయుధముగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఎలా మార్చబడాలా? ఒక ఆయుధముగా మార్చబడాలి. ప్రత్యేకించి నీ చేతులు ఆయుధాలు ఏం అవసరం లేదు. నీవే ఒక ఆయుధముగా మారిపోవాలి. అనేకులను దేవుని వైపుకు త్రిప్పడానికి, శత్రువుని యొక్క కుతంత్రములు త్రిప్పికొట్టడానికి, అపవాది అధికారమును అంతమొందించడానికి, అపవాది దుర్గములు పారదోలడానికి, కూల్చివేయడానికి నీవే ఒక ఆయుధముగా మార్చబడాలి. నీ దేహము, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఆయుధముగా మార్చబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్న ఒక ఆశ నీ నుంచి దేవుడు కోరుకుంటున్న మాట ఇదే. నీ శరీరంలో ప్రతి అవయవమును దేవునికి ఆయుధముగా మారుస్తావా? మార్చుకుంటావా? మార్చుకోవాలి. అందుకే పౌలు గారు అంటారు, లోకములో మీరున్నప్పుడు మీ అవయవాలు లోకము కొరకు వాడారు. లోకం ఉన్నప్పుడు మన అవయవాలు ఏం చేసాం? లోకం కోసం వాడాం. నోరుంది, నోరుని ఏం చేసాం? లోకం కోసం వాడాం. ఈ నోటంతా లోకం ఉన్నప్పుడు ఏం మాట్లాడాం? చెప్పాలి. ఏం మాట్లాడాం? చెప్పండి. మరి రాదేటి? చెప్పండి. లోకములో ఉన్నప్పుడు మన అవయవాలు దేనికి వాడామో తెలుసా? లోకానికి వాడాం. మన నోరు లోకానికి వాడాం. ఒకప్పుడు నోరు విప్పితే పచ్చిబూతుల నోటంట, అవునా? ఒకప్పుడు నోరు విప్పితే అబద్ధాల నోటి నిండా, ఒకప్పుడు నోరు విప్పితే అశ్లీలతే, అవునా? మన నోరులో లోకానికి ఎలా వాడాం? పౌలు గారు మాట్లాడతారు, మీరు లోకానికి మీ అవయవాలు ఎలా వాడారో ఇప్పుడు క్రీస్తు కొరకు మీ అవయవాలు అలా వాడండి. అంతకంటే అధికంగా వాడాలి. బూతులు తిట్టమంటే నోరు మాత్రం మామూలుగా రాదు. ఇక్కడికి వచ్చి స్తోత్రం చెప్పమంటే స్తోత్రం 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 చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రము చెప్పండి, నోరు లేప్పండి అనుకోవడమే సరిపోతుంది. అవునా? నీ దేహంలో ఉన్న ప్రతి అవయవము దేవునికి ఆయుధముగా మార్చబడును గాక. నీ నోరు దేవుని పనిలో ఒక ఆయుధముగా మార్చబడాలి. అర్థమవుతుందా? నీవు నోరు విప్పి దేవుని స్తుతిస్తూ ఉంటే, దేవుని ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నో కార్యాలు జరగాలి. చాలామంది నోటిని దేనికి వాడతారో లోకానికి వాడతారు.
ఎక్కడ వాడతారు? లోకానికి వాడతారు, కానీ దేవునిలో మాత్రము నోరు వాడరు. నీ నోరు ఒక ఆయుధముగా మార్చబడాలంటే దేవుని స్తుతించి ఇక్కడికి వచ్చినప్పుడు నోరు విప్పు, ప్రార్థన చేయి, వాడు దేవుడు నీకు ఇచ్చిన నోరు దేవుని కోసం వాడు, ఒక ఆయుధముగా వాడుకోదాన్ని. నోటిని ఏం చేయాలి? ఒక ఆయుధముగా వాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం నీ నోరు, తెలుసా నీకు అదే? మరి ప్రత్యేకించి నీ చేతిలో ఎవరినో కొట్టడానికి కర్ర, ఎవరినో చంపడానికి కత్తి ఏం అవసరంలా. నీ నోరు ఒక ఆయుధముగా మార్చబడితే ఎన్నో కార్యాలు జరుగుతాయి. మలచుకో ఈరోజు నీ నోటిని ఒక ఆయుధముగా దేవుని కోసం. వారే దేశానికి రౌతులుగా రథాలుగా మారిపోయారు భక్తులు. ఎందుకో తెలుసా? వారి జీవితమే ఒక ఆయుధం, వారే ఒక రథం రాజ్యానికి, వారే దేశంలో ఉన్న రౌతులు వాళ్ళే. ప్రత్యేకించి రథాలు రౌతులేమీ అవసరం లేదు. ఈరోజున దేవుడు నీకు ఇచ్చిన నోటిని దేవుని కోసం వాడు. చాలామంది దేవుడిచ్చిన నోటిని దేవుని కోసం వాడరు, ఊరకని అనవసరమైన మాటలు మాట్లాడడానికి వాడతారు నోరు. అవునా? నేను చెప్తున్నాను, అనవసరమైన మాటలు మాట్లాడడానికి నోరు వాడకండి అమ్మా. మన నోరు దేనికి వాడాలా? దేనికి వాడాలి? ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ప్రార్థన చేయడానికి. చాలామంది అవి ఇవి మాట్లాడుకోవడానికి టైం వేస్ట్ చేస్తారు. అదేదో నీ నోరు దేవుని సభలో ఉపయోగించి ప్రార్థన చేస్తే దేవుడు శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు. నువ్వేం చేస్తావు? ఆడిలా చేశాడు, ఈడిలా చేశాడు, ఆడిలాగా అన్నాడు, ఈడిలాగా అన్నాడు. నీ నోరు దానికే వాడబడదు తప్ప ప్రార్థన చేయడానికి మాత్రం ఎలా వాడాలి? లోకానుసారంగా వాడకూడదు. దేవుడు మనకిచ్చిన నోటిని దైవానుసారంగా వాడాలి. నీ నోరు ఒక ఆయుధం అయిపోవాలా. చాలామంది దేవుడు చేతులు ఇచ్చాడు. ఏమిచ్చాడు? మన చేతులు ఇచ్చాడు లేదా? చేతులు ఇచ్చాడు. చేతులు దేనికి వాడాలా? దేనికి వాడాలి? దేవుని పని కొరకు వాడాలి. ఒకప్పుడు దేవుని ప్రజలకు వ్యతిరేకముగా తిరిగి ఇష్టానుసారముగా దేవుని యేసుప్రభుని అంగీకరించిన ప్రజలను పట్టుకొని ఈడ్చి చెరసాల్లో వేయించి కొట్టి సమాజ మధ్యలో వారిని నిలబెట్టి బెదిరించి ఇష్టానుసారముగా సంఘమును హింసించిన పౌలు మార్చబడిన తర్వాత తన చేతులు దేనికి వాడాడు తెలుసా? దేనికి వాడాడు? చెప్పాలి. దేనికి వాడాడు చేతులు? దేనికి వాడాడండి? పత్రికలు రాయడానికి వాడాడు. కొత్త నిబంధనలో 14 పత్రికలు ఇంచుమించు పౌలు గారే రాశారు. నీ చెయ్యి ఒక ఆయుధం నీకు తెలీదు, నీ నోరు ఒక ఆయుధం నీకు తెలీదు. అర్థమవుతుందా? చాలాసార్లు నేనేం చేయగలుగుతాను, నా చేతులతో నేనేం చేయగలుగుతాను? దేవుడు చేతులు ఇచ్చాడు. మందిరానికి వచ్చినప్పుడు కొట్టి చప్పట్లు గట్టిగా. చాలామంది చప్పట్లు కొట్టమంటే ఉండలు చుట్టినట్టు. ఏంటిది? కొంతమంది అయితే చప్పట్లు కొట్టమంటే ఇలాగా. ఏమన్నా ఇదేంటి చిన్నప్పుడు తీసేవారు కదా, ఏంటది? కాదండి, నారంజకాయ పిండి చేతులు వేసుకొని స్కేల్ ఎట్టుకొని ఇలా. ఇందాక మా హేమన్ చప్పట్లు కొట్టమంటే చేయాలి ఎలా అన్నాడు. అది చిన్నపిల్లలు తెలియదు. అవునా? మనం కూడా చప్పట్లు కొట్టమంటే ఇంకా ఇలాగా కొట్టండి అంటే మళ్ళీ అప్పుడు 2 చప్పట్లు మళ్ళీ పడతాయి, మళ్ళీ 3 చప్పట్లు. చెప్పండి, మీకు తెలియట్లేదు. దేవుడు మీకే ఆయుధాలు ఇచ్చాడు. మీ శరీరంలో ప్రతి అవయవము ఒక బలమైన ఆయుధం. వాడు దేవుని కోసం, పాట పాడినప్పుడు చప్పట్లు కొట్ట గట్టిగా రాయ్, దేవుని మాటలు రాయి ఇంటికాడ. అదవుతుందా? ఆ లోకంలో ఉన్నప్పుడు పౌలు ఏం చేశాడు? అనేక మందిని ఈడ్చికెళ్ళాడు. జుట్టు పట్టుకొని చెయ్యి పట్టుకొని ఈడ్చికెళ్ళిపోవడం చెరసాల్లోకి. బైబిల్లో మనకు ఆ మాటలు కనబడితే చూడండి, మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి ఏం చేశాడంటండి? ఈడ్చుకొని పోవడం అంటే ఏంటి చెప్పండి?
మారు మనసు లేనప్పుడు, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు సౌలు, పౌలుగా మార్చబడిన సౌలు అనేక మందిని జుట్టు పట్టుకొని చేయి పట్టుకొని చెరసాల ఈడ్చుకుపోయేవాడు అంతే. ఎవడని రాలేదు, కొట్టాడు ఇంకా వాయించడమే. ఎంతమందిని కొట్టుంటాడు? అవునా కదా? ఏమన్నాడు? మాట్లాడాడుగా, పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడని మాట్లాడాడు. ఈడ్చుకెళ్ళిపోవడమే, కొట్టాడమే. ఈ రోజున దేవుని సువార్త కొరకు చెరసాల వేయబడితే చెరసాల ఖాళీగా లేడు. తనకి దేవుడిచ్చిన చేతులు వాడి సంఘాలకు పత్రికలు రాశాడు. నీ చెయ్యి ఒక ఆయుధం, కొట్టు దేవుని చేతిలో చప్పట్లు గట్టిగా, దేవుని సన్నిధిలో. దేవునికి నోరిచ్చాడు, పాడు గట్టిగా పాటలు, దేవునికి స్తోత్రాలు చెప్పు. నీవు స్తోత్రాలు చెప్తే అపవాది దుర్గాలు కూలిపోవాలా. అంతేగాని ఊపిరుందా లేదా, మళ్ళీ నేను కనిపెట్టుకోవాలి. స్తోత్రం స్తోత్రం అనుకుంటా మళ్ళీ నేను కనిపెట్టుకోవాలి. శ్వాస ఆడుతుందా లేదా మా ఊళ్ళకి, వాళ్ళు ఉన్నారో వెళ్ళిపోయారా. కొన్నిసార్లు చూసుకుంటున్నాను, ఎందుకని ఉన్నారో వెళ్ళిపోతున్నారో తెలుస్తలేదు. ఎందుకని మాటలేదు, ఏం లేదా, మాటలేదు. స్తోత్రాలు చెప్పండి అంటే ఫస్ట్ స్తోత్రం, తర్వాత ఉలుకు లేదు. దేవుడు మీకు ఇచ్చిన ఆయుధాలు మీరు గుర్తించలేకపోతున్నారు. మీలో ఉన్న ఆయుధాలను మీరు గుర్తించలేకపోతున్నారు. దేవుడు మీకు ఇచ్చిన ఆయుధాలు ఎంత బలమైనవో మీరు గుర్తించలేకపోతున్నారు. పౌలు గారికి దేవుడిచ్చిన ఆ తలాంతుని, తన అభిషేకము పొందుకున్న అభిషేకమును ఏ విధము చేతనైనా వాడాలని ఒకప్పుడు ఎవరినైతే కొట్టాడో అదే చేతులతో ఈ రోజున పత్రికలు రాస్తున్నాడు. ఒకప్పుడు లోకానికి వాడి చేతులతో దేవుని సంఘాలకు పత్రిక రాస్తూ అనేక సంఘాలను బలపరిచి అనేకులను పరిశుద్ధులుగా చేసి అనేకులను ప్రభు వైపుకి త్రిప్పడానికి వాడబడ్డాడు. ఈరోజు దేవుడు నీకు నోరిచ్చాడా? పాడు దేవుని సన్నిధిలో, ప్రార్థన చేయి, నోరు విప్పి ప్రార్థన చేయి. మాట్లాడడానికి నోరు వస్తుంది కానీ ప్రార్థన చేయడానికి నోరు రాదు చాలామందికి. నీ నోరు ఆయుధం, నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. మనుషులతో నువ్వు పోట్లాడవలసిన అవసరం ఏమీ లేదు. మనుషులకు ఎదురు దాడి నిలబడవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు కార్యాలు చేస్తాడు. విప్పు నోరు దేవుని సన్నిధిలో, విప్పు. వారే ఎందుకు రథాలుగా మారిపోయారు? వారే ఎందుకు రౌతులుగా ఉన్నారు? చెప్పాలి. ఏమండి, ఎందుకు వాళ్ళు రథాలుగా రౌతులుగా ఉన్నారు చెప్పాలి. దేవుడు వారికి ఇచ్చిన జీవితాలు దేవుని కోసం వాడారు. దేవుడు వారికి ఇచ్చిన నోళ్ళతో గంటలు గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. పౌలు గారు సంఘాలకు రాసిన పత్రికలు సామాన్యమైనవా? సామాన్యమైనవి కాదు. కూర్చొని ఆయన చేతితో, ఏ చేతులతో దేవుని ప్రజలను కొట్టాడో అదే చేతులతో పత్రికలు రాస్తూ ఉంటే పట్టణాలు గ్రామాలు కదిలించబడ్డాయి. ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన చేతులతో ఏం చేస్తున్నావు నువ్వు? నీ చేతులు ఇవేంటో తెలుసా? దేవుని సేవలో ఆయుధాలుగా వాడాల్సిన చేతులు ఇవి. ఈ నోరేంటో తెలుసా? దేవుని పరిచర్యలో ఆయుధముగా వాడాల్సిన నోరిది. చాలా మంది దేవుడిచ్చిన ఆయుధాలు దేవుని కోసం వాడరు. మనమే ఒక ఆయుధం. అంతేకాదు, దేవుడు మన చేతికి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఫోన్ ఇచ్చాడు. ఇదేంటిది? ఇది చెప్పలే బాబా, ఇది కూడా ఒక ఆయుధం అండి బాబా. కొంపలు కూల్చేస్తుంది ఇది, కొంపలు కూల్చేస్తుంది. ఏం చేస్తుందా? కొంపలు కూల్చేస్తుంది ఇది. బ్రతుకులు సర్వనాశనం చేసేస్తుంది ఇది. ఏది? ఇదిగో చేతిలో ఉంది కదా, ఇదే. ఎన్ని గొడవలా దీని ద్వారా. దీన్ని ఉపయోగకరంగా వాడతారా? చాలామంది ఉపయోగకరంగా వాడరా. మరి దేనికి వాడతారా? మొన్న ఒక అబ్బాయిని పలకరించాను, పేరేంటంటే నా పేరు ఎమ్మానీలు అన్నాడు. తెల్లారి రమ్మని ఫోన్ చేద్దామని, ప్రార్థనకి రా బాబు అని చెప్పి ఫోన్ చేస్తాను. పాట ఏమవుతుంది అనుకున్నారు? ఏం పాడుతుంది అనుకున్నారు? ఇంకదే లౌడ్ స్పీకర్ పెట్టాను నేను. దానికి తోడు గమ్ముని ఎవరైనా పక్కింటి వాళ్ళు ఉన్నారు, ఇంకా పాస్టర్ గారికి సినిమా పాటలు వేసి ఇస్త్రీ చేసుకుంటున్నాడు అనుకుంటారు. నేనేదో కొద్ది దూరంగా పెట్టుకుని ఫోన్ మాడదామని లౌడ్ స్పీకర్ పెట్టిన, సినిమా పాడుతుంది. పేరేంటదే? నీ పేరేంటి తమ్ముడు అంటే, నా పేరు ఎమ్మానేలు అని అంటాడు. మళ్ళీ నా బాబు ఎమ్మానేలు, అసలు ఎమ్మానేలు పేరే, అసలు ఎమ్మానేలు అంటే ఎలా ఉండాలండి? ఎమ్మానేలు అంటే ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. దేనికి వాడుతున్నారు ఫోన్లు ఈ రోజున చాలామంది?
ఏ, ఈ ఈ ఈ స్టేటస్లు పెట్టుకునే ప్రక్రియ ఉంది. దీన్ని ఎలా వాడాలి నువ్వు? ఎలా వాడాలి చెప్పండి? చెప్పండి. తెలుసుకోవాలి ఈరోజు. ఎందుకని? దేవుడు ఇచ్చిన ప్రతిదీ ఆయుధమే. నీవు జాగ్రత్తగా వాడితే బలమైన ఆయుధంగా దేవుని సేవలో వాడబడతావు. నువ్వు నీ నోరుని జాగ్రత్తగా వాడుకోగలిగితే బలమైన ఆయుధంగా మారిపోద్ది నీ నోరు. నువ్వు మాట్లాడితే జరిగిపోద్ది అంతలాగా. నీ చెయ్య ఒక ఆయుధం. అర్థమవుతుందా? రోగుల మీద నువ్వు చేయి పెట్టావా, వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? మామూలుగా ఉండదు. సుట్టా బీడీ సిగరెట్లు చేత్తో పట్టేసుకుని ఆ చేయి మళ్ళీ టాచ్ అంటే ఏమవదు. ఈ చేతితో లంచాలు తీసేసుకుని టాచ్ అంటే పని అవదు. శుద్ధమైన చేతులు కలిగి ఈ చేతులు దేవుని సేవలు ఆయుధాలుగా వాడితే నువ్వు ఎవరి మీద చేతులు ఉంచుతావో వారికి స్వస్థత విడుదల కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్టేటస్లో చాలామంది ప్రెజెంట్ వైజాగ్, మళ్ళీ దానికి ఏంటది చెప్పండి, ఏంటది? మళ్ళీ అక్కడ ఏదో ఉంటుంది, ఐ లవ్ వైజాగ్ అని ఉంటుంది. అక్కడ బొమ్మ, దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు ఫోటో కూడా ఎలా తీసుకోవాలి చెప్పండి? మనం నేర్చుకోవాలి. లోకంలో మనం కలిసిపోకూడదు. ఫోటో మనం ఎలా తీసుకోవాలి? ఫోటో తీసుకున్నప్పుడు ఇలా తీసావు ఫోటో ఎలా పెట్టి మంచిగా ఇలా నుంచొని గుండి పెట్టుకొని పైన పచ్చగా నుంచొని ఇలా తీసుకోవాలి. అవునా? ఇలా తీరు. ఇప్పుడు ఎలా తీస్తారు? నాకు డౌట్, నీకేమన్నా పెరాలసిస్ వచ్చేసిందా? ఏమంటే నీకేమన్నా పక్కపోతుందంటే వంకర పోతుందా మూతి? కొంతమంది ఏమో అవునా కదా, ఇక రకరకాల యాంగిల్స్. అవునా కదా? కొంతమంది నోరంతా ఆవలిచ్చి తీసి అది స్టేటస్. మూతులు ఎలా ఎందుకు తిప్పుకున్నావు? పోకముందు ఎందుకు తిప్పుకున్నావు? ఇప్పుడు కొంతమందికి పాపం ఏదో నరాల బలహీనతను బట్టో వారికి ఏదో ప్రాబ్లం బట్టో స్ట్రోక్ వచ్చి మూతి పక్కకు పోతుంది. నువ్వెందుకు పక్కకి పెట్టేసుకుంటున్నావా? ఈ ఫోటోలు ఎక్కడ స్టేటస్. ఏమంటే వీటి వల్ల ఉపయోగం ఉంటుందా? వీటి వల్ల ప్రయోజనం ఉంటుందా? దేవుడు నీకు ఇచ్చిన ఆ యాప్ని దేవుని మహిమ కోసం వాడు. వాక్యం పెట్టే స్టేటస్ 10 మంది చూస్తారా? మన వాళ్ళు కొంతమంది వాక్యాలు పెడుతున్నారు, ప్రభు నామములో మీకు వందనాలు స్తోత్రాలు, చాలా సంతోషం. మన ఛానల్లో వీడియోలు పెట్టట్లేదేంటి? మన ఛానల్లో వీడియోలు పెట్టట్లేదంటే ఇంట్లో కూర నచ్చదంటండి. ఎక్కడ ఇంట్లో కూర మరి ఏం నచ్చుతుంది? ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్. ఇంట్లో ఫుడ్ మాత్రం. దేవుని పని కొరకు ఛానల్ వాడండి, పెట్టండి. మన ఛానల్లో ఉన్న మంచి మీకు ఏది పోనీ గట్టిగా చెప్పాడు మా పాస్టర్ పక్కనెట్టండి, ఎత్తుక్కోండి. మన ఛానల్లో షార్ట్ ఏదైనా ప్రేమ కోసం చెప్పాను, ఎత్తుక్కోండి. పని ఇంకేం చెప్పాలి మీకు? నేను ఎక్కడున్న సేవకుని ఛానల్లో ఉన్న వీడియోలు స్టేటస్లు పెట్టడం మానేసి ఎవరెవరే పెట్టదని చెప్పట్లే. అప్పుడప్పుడు పెట్టా, నీకు ప్రేరేపణ కలిగినప్పుడు రెగ్యులర్గా చర్చికి సంబంధించిన షేర్ చేయి. నువ్వు ఎలాగ నోరిప్పి చెప్పలేవు. షేర్ చేస్తే కనీసం పక్కుంటాడైనా వస్తాడు చూసి, ఆడైనా మారుతాడు. అవునా కదా? ఇది కూడా ఇంకా చెప్పాలి నేను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ అకౌంట్లోకి టీంగా మనం వచ్చేస్తుంది. ఇది మేము చేయలేము బాబా, మా వల్ల అవ్వదు. దయచేసి విని ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ కొంచెం షేర్ చేయండి, పెట్టండి. షేర్ చేసి నాకేదో వ్యూస్ పెరిగిపోయినా నేను చెప్పుకుంటా కాదు, అనేక మందికి ఆ సమాచారం వెళ్ళాలని. అర్థమవుతుందా? ఎలాగ నువ్వు సువార్త చెప్పట్లేదు, కనీసం ఆ స్టేటస్ ద్వారానైనా చెప్పు. సువార్త పెట్టు, వాక్యం పెట్టు, పక్కోడు ఎవడన్నా చూసి వస్తాడు. అవునా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఆయుధాలు మనం దేనికి వాడుతున్నాం? పౌలు గారికి దేవుడిచ్చిన చేతులు మార్పు చెందిన తర్వాత పత్రికలు వ్రాయడానికి వాడాడు చేతులు ఆయన. ఈరోజు నీ చేతులు దేనికి వాడుతున్నావు? కనీసం మందిరానికి వచ్చి ఒక చప్పట్లు కూడా కొట్ట, హృదయపూర్వకంగా కొట్టు, గట్టిగా చప్పట్లు. గుండు బాగా పనిచేస్తుంది.
కొడతారా? ఇప్పుడు కొడతారా సార్? పాట పాడుతాను, కొట్టండి, డప్పేం వాయించకండి, కొట్టండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. కొట్టాలే. వాడు ఆయుధంగా దేవునికి ఇచ్చిన అవయవాలు. రవి కోటి తేజుడు రమ్యమైనదే, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా చున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే ఇలా చప్పట్లు కొడితే ఎంత అందంగా ఉందండి. నువ్వు చప్పట్లు కొడితే నీ చప్పట్ల మధ్యలో అపవాదిగాడు తలక చితక, దాన్ని ఏమంటారో, పచ్చడైపోవాలా, అప్పడమైపోవాలా కొట్టావంటే. అపవాదిగాడి బుర్ర పగలగొట్టే అవకాశం నీకు వచ్చినప్పుడు ఏం చేయాలా? పగలగొడతావా లేకపోతే వాడికి మసాజ్ చేస్తావా? చెప్పాలా? ఇప్పుడు చప్పట్లు కొడితే ఎలా ఉందండి? కొడతా ఉంటా సౌండ్కి ఎగిరిపోవాలాడు. ఇంకా దేవుడు నీకు ఇచ్చిన చేతులు దేవుని కోసం వాడు. దేవుడు నీకు ఇచ్చిన నోరు దేవుని కోసం వాడు. అర్థమవుతుందా? బైబిల్లో ఒక ఆమె ఉంది, నోరు వాడి చాలామంది యవనస్తులను బొట్టలు వేసుకుంది. నోరు వాడి హే హే ఆడవాళ్ళ మాటలు ఎలా ఉంటాయి? నూనె కంటే బహు నునుపు. అర్థమవుతుందా? జార స్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది అని ఉంది బైబిల్. ఏం కారుద్దంట? ఏం లేదు, హాయ్ అందనుకో. ఈడి గారికి ఇక్కడ భోంచేసావా? హాయ్ బాబా చేయలే. నువ్వు భోంచేసావా అన్నావు కదా, ఆ మాటతోనే కడుపులో భోజనం వెళ్ళిపోయింది. ఎంత బాగుంటాయండి ఆ మాటలు, అవునా కదా? మాటల చేత కొంతమంది పురుషుల్ని బొట్లేసేసుకుందా ఆమె బైబిల్లో. పురుషులు బొట్లేసేసుకుంది. సమరయ స్త్రీ ఎవరా? ఆమంటది, నీకు భర్త ఉన్నాడా? నా భర్త లేడా అంది. ప్రభు అన్నారు, నీకు 5 ఉన్నారు. నిజమే చెప్పావు, సత్యమే చెప్పితివి. ఇప్పుడు ఎంతమంది మార్చేసిందండి? 5 ఎలా మార్చేసింది? మాటలో. ఏంటయ్యే? మాటల ద్వారా, కదలికల ద్వారా, కళ్ళు ద్వారా, చూపు ద్వారా ఏం చేసింది? మార్చేసింది. 5 మెయింటైన్ చేసింది, బొట్లో వేసేసుకుంది. ఇప్పుడు ఏం చేసిందో తెలుసు? అదే నోటితో చూడండి, యోహాను సువార్త 4:39. యోహాను సువార్త 4:39. నేను చేసినవన్నీ. ఎవరా స్త్రీ? సాక్ష్యం ఇచ్చిన స్త్రీ ఎవరు? నేను చెప్పినవన్నీ నాతో చెప్పాను, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? సమరయ స్త్రీ. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు వ్యభిచారములో పురుషులు పడేయడానికి వాడిన నోరు, పాపంలోనికి అనేక మందిని దించడానికి వాడిన నోరు, అనేక మందిని అక్రమ సంబంధాల్లోకి లాగిన నోరు, అనేకులను పాపానికి ప్రేరేపించిన నోరు ఈ రోజున ఏం చేస్తుందో తెలుసా? ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అక్కడున్నాడు, రండి. ఆ నోరు ఇప్పుడు ఏం చేస్తుందా? దేవుని సువార్త ప్రకటిస్తుంది. ఆమె చెప్పిన మాటను బట్టి అనేకులు ఆ ప్రాంతంలోకి వచ్చి, ఆ సమరయ పట్టణంలో అనేక మంది ఆ ప్రాంతంలోకి వచ్చి ప్రభువును చూచి అనేకులు ప్రభువుని తమ రక్షకునిగా అంగీకరించారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు లోకంలో వాడిన ఆ నోరు ఇప్పుడు దేవునిలో వాడితే అనేకులు రక్షణలోకి వస్తారు. లోకంలో మాయ మాటలు చెప్పి అనేక మందిని మాయలో పడేసావు. ఇప్పుడు అదే నోరు దేవుని పనిలో వాడితే నశించిపోతున్న అజ్ఞానములను అనేక మంది ప్రజలను దైవ మార్గంలో నడిపించడానికి అవకాశం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి. చేతులతో ఎంతో మందిని కొట్టిన పౌలు ఈ రోజున పత్రికలు రాస్తే అనేక మంది కదిలించబడుతున్నారు.
అనేక సంఘాలు కట్టబడ్డాయి. అనేక సంఘాలు ఆ పత్రికల ద్వారా సరిచేయబడ్డాయి. ఆ పత్రికల ద్వారా అనేక సంఘాలు ఉజ్జీవింపబడ్డాయి. అనేక సంఘాలు ఆ పత్రికల ద్వారా సంపూర్ణతలోకి వచ్చాయి. ఏ నోటితో అయితే అనేక మందిని పాపములో పడేసిందో సమరయ స్త్రీ, అదే నోటితో ఈ రోజున నేను చేసినవని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎంతమందిని మార్చని చెప్పేశాడు. ఈయన కాదా క్రీస్తు అంటే, ఈయన కాదా మెస్సయ్య అంటే, నా బతుకుని చెప్పేశాడు. నేను చేసిన నా పనులు చెప్పేశాడు. నా పాడు జీవితం చెప్పేశాడు. ఎంతమందిని మార్చని చెప్పేశాడు. ఈయన శక్తి కలిగిన దేవుడు, ఈయన మెస్సయ్య, ఈయన యేసయ్య, ఈయన రక్షకుడు. రెండెక్కడ ఉన్నాడు ఆయన. ఒకప్పుడు పాపము కోసం వాడిన నోరు దేవుని కోసం వాడితే సమరయ పట్టణములో అనేక మంది దేవుని వైపుకి త్రిప్పబడ్డారు. ఈ రోజున నీ నోరు ఒక ఆయుధం, నీ చేతులు ఒక ఆయుధం, నీ కాళ్ళు ఆయుధం. దేవుని కోసం వాడుతున్నావా? ఒక ఆవిడ ఎవరో పాట రాశారు కదా, కాళ్ళు ఉన్నంతకాలం సన్నిధికి వెళ్ళలేదంట. ఇప్పుడు కాళ్ళన్నీ అరిగిపోయాక ఇప్పుడు ఏమనిపిస్తుందంట? అనిపిస్తుంది అంతే కాదు, అలాగా అనిపిస్తుంది అంతే. దేవుడిచ్చిన కాళ్ళు దేవుని సేవలో వాడాలి. ఏ మోకాలే దేవుడిచ్చిన కాళ్ళు దేవుని కోసం వాడుతున్నావా? చాలా మంది దేవుడిచ్చిన కాళ్ళు దేవుని కోసం వాడరు. మరి దేనికోసం వాడతారు? లోకములో పరిగెత్తడానికి, లోకములో తిరగడానికి, లోకములో గంతులేయడానికి కాదు. దేనికోసం వాడాలి? దేనికోసం వాడాలి? ప్రార్థించుట కొరకు మోకాలు వాడాలా, వంచాలి దేవుని సన్నిధిలో. మనోళ్ళు దేవుడిచ్చిన ఆయుధాలు దైవికంగా వాడరు. మరి ఏం చేస్తారు? లోకానుసారంగా వాడతారు. అవునా కాదా? ఈ క్రిస్మస్లు జరిగినప్పుడు, ఈ జనవరి 1 జరిగినప్పుడు, ఏవైనా స్పెషల్ ప్రేయర్స్ జరిగినప్పుడు మనోళ్ళు ఈ కాళ్ళు దేనికి వాడతారా? చెప్పాలి. దేనికి వాడతారు? గంగిరెద్దుల్లాగా డ్యాన్స్ వేయడానికి వాడతారు. అవునా? ఆ కాళ్ళు అసలు దేనికి వాడాలి? ఆ డ్యాన్స్ ఏమంటాడు? ఇళ్ళల్లాగా పంగలు తీసి ఇలా ఎగురుతాడు ఆడు. అవునా కదా? ఒక్కొక్కరు 2 కాళ్ళు ఇలా సాగేస్తాడు, ఒక్కొక్కరు వెనకడిపోయి మళ్ళీ ఇలా లేచిపోతాడు, ఇలాగా కప్పలా గురుగుతాడు. ఏమన్నా దేవుడిచ్చిన కాళ్ళకి ఆ డ్యాన్స్లో తిప్పుతారండి. మా అయ్యగారు కూడా తిప్పిన వాళ్ళే. మరి శ్యామ్ గారి గురించి నాకు తెలియదు కానీ కాళ్ళు లేక ఎలా అంటే ఇదిగో షేక్ వచ్చిన వాళ్ళ ఊపేస్తారు అంతేక. అవునా? అదొక డ్యాన్స్ స్టెప్ అది. పైకి కిందకి అదేదో వాక్ అంట. మనిషి ఇక్కడే ఉంటాడు కానీ కాలు కదులుతూ ఉంటాడు కానీ మనిషి అక్కడే ఉంటాడు. అదేం వాక్ మరి నాకు తెలియదు. వద్దులే, నాకు చెప్పకండిలే. క్యాట్ వాక్ వేరు, అడుగు ముందు అడుగు, అది క్యాట్ వాక్. అది చూసావా? మాస్టర్ అక్కడ ఉన్నారు. మాస్టర్ ఉన్నప్పుడు మనం గట్టిగా మాట్లాడుకోవాలి. అర్థమైందా? కానీ వీళ్ళని ప్రార్థన చేయమంటే చేస్తారా? గంతులేమంటే వేస్తారు. స్టేజ్ల మీద స్టేజ్లు ఇరగొడేస్తారండి వీళ్ళు. స్టేజ్ ఎక్కితే మా ఊరిలో ఒక ఆయన ఎక్కాడు స్టేజ్, కుర్రలతో పాటు ఎక్కారు. ఎక్కగానే అందరూ రే జాతర బాబా చేయి ఇరిగిపోతారా బాబా అన్నారు. మరి ఇరిగిపోతుంది, మరి ఇరగదా? ఇప్పుడు ఎక్కేసి ఏం చేస్తారు? ఇక యుద్ధ వీరుడా కథలు ముందుకు. అప్పుడు చూశాను పాలు తేనెలు అంటే కానీ మోకాలేసి ప్రార్థన చేయమని చేస్తారు. ఎలా చేయరు? దేవుడు నీకు ఇచ్చిన మోకాలు దేవుని పని కొరకే వాడాలి. దేవుడు నీకు ఇచ్చిన అర్రకాళ్ళు కూడా దేవుని సేవ కొరకు వాడాలి. వాడుతున్నారా? దేవుని కోసం వాడుతున్నారా? కాసేపు మోకాలేసి ప్రార్థన చేయాలంటే అసలు అవ్వదండి. అరగొట్టు దేవుని సందులో నీ కాళ్ళు అరగొట్టు. నీ మోకాల్లో ఒక ఆయుధముగా మార్చబడును గాక, నీ నోరు ఒక ఆయుధముగా మార్చబడును గాక, నీ చేతులు దేవుని పరిచయలో ఒక బలమైన ఆయుధముగా మార్చబడును గాక. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి అవయవము దేవుని సేవలో బలమైన ఆయుధముగా మార్చబడాలి, వాడబడాలి. దేవుని సేవలో నీ ప్రతి అవయవము కూడా ఎలా వాడబడుతుంది? నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు, లోకానికి నిన్ను నువ్వు ఎలా అప్పగించుకున్నావో, దేనికి? లోకానికి నీ అవయములు మారు మనసు పొందక ముందు ఎలా అప్పగించావో అలాగే ఇప్పుడు దేవుని కొరకు, పరిచర్య కొరకు, రాజ్య విస్తరణ కొరకు అలాగున దేవుని కోసం అప్పగించు నీ అవయవాలు. చాలామంది లోక సంబంధమైన పనుపాట్లు చేసుకునే క్రమంలో శరీరం నలగొట్టుకుంటారు కానీ దేవుని సందులో గడపడానికి మాత్రం శరీరం ఏం చేయరు?
చెప్పాలి ఏం చేయరు, అస్సలు నలగొట్టరు. పొయ్యి కాడ పిండి వంటలు వండమంటే 4 గంటలు పుల్లలెట్టడం, ఊదుకోవడం, ఏంటి అంటే చెప్పండి, జంతుకులు వేయడం, పొంగడాలు వేయడం, మిక్చర్ చేయడం, గంటలు పొయ్యి కాడ అక్కడలా ఉంటారు. అదే ప్రార్థన చేయడానికి మందులోకి వస్తే ప్యాన్ ఏవే, ఏమేవే, ప్యాన్ ఏవే, ఫ్యాన్ అయ్యపోతే వీళ్ళు తెచ్చేసుకుంటారు. ఏంటది, ఇసినకర్ర మళ్ళీ తెచ్చుకుని ఇలాగా పాస్టర్ గారు చూస్తా అంటే ఏంటి అర్థం? ఏ ప్యాన్ అట్టమా నువ్వు చెమటలు కాచుకొని కూర్చోవాలా ఇక్కడ? నువ్వు ఇంటికాడ ఏం చేసావు మరి? నువ్వు ఇంటికాడ 4 గంటలు ఏం చేసావు? జంతుకులు వేసుకుంటా ఆ మంటల దగ్గర చెమటలు కార్చలేదా? అది గుర్తురాదండి. నేను చెప్తున్నా, ఒకవేళ ఈ లోక సంబంధమైన పనులు కొంచెం సులువుగా చేసుకోవడానికి ప్రయత్నం చేయి, తప్పులేదు. ఈ లోక సంబంధమైన పనులు ఎలాగా సులువుగా చేసుకునే మార్గాలు వెతుక్కో, తప్పేమీ లేదు. భక్తి చేయడానికి మాత్రం సులువైన మార్గాలు వెతుక్కోవద్దు. ఈ లోక సంబంధంగా పనులు చేసుకోవాలి. బట్టలు ఉతకాలని టైం సరిపోదు కాబట్టి వేసే తొట్లో వేసే తిప్పేది రుబ్బేద్ది, అది ఇచ్చేస్తుంది నీకు, వేసి ఆరేసుకో. అవునా? నేను మాత్రం ఒక సలహా ఇస్తున్నాను, అంట్లతోమే మిషన్ కొనుక్కోద్ది ఎవడం. ముందే తర్వాత కొనుక్కున్న డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ముందే చెప్తున్నాను, జాగ్రత్త పడండి. అంట్లు తోముకునే మిషన్ ₹1,00,000 అంటండి. ఒక ఆయన అంట్లు అందులేసాడు, దబ్బరిచ్చే బోర్లించాడు, దాంట్లో ఆన్ చేశాడు. గంట 20 నిమిషాలు, మొత్తానికి ఎంతో గంట పైనే అయిపోయింది అంట్లు అని చెప్పి తీసాడు. దబ్బిడిచ్చిన పాత్ర ఎలా తిప్పి చూస్తే అందులో మెతుకులు ఉన్నాయి. ఇంకెందుకు అంట్లు తోముకొని మిషన్ కొనుక్కొచ్చామా? అంట్లు మీరే తోముకోండి, ఓకేనా? మీరు అలాంటి పొరపాటు చేయకండి. ముందే చెప్తున్నా, మంచి సలహా ఇచ్చాను, తీసుకోండి. మరి వాషింగ్ మిషన్ ఉంది, అంట్లు తోముకొని మిషన్ కూడా కొనేసుకుంటే ఇంకా ఇలా అనడం కూడా పని ఉండదేక, టైం కూడా వేస్ట్ అవ్వదు. అది వద్దు, అంతే పని చేయదు నీకు. అది మీకు ఇంకో విషయం చెప్పనా, ఈ వాషింగ్ మిషన్ కూడా ఇలా వేసుకుని అలా తీసిన బట్టలకే. తెల్ల బట్టలు ఉన్నాయా? అవ్వదు. కాలర్ దగ్గర అలాగే ఉంటుంది. చేతులు కాడ ఇంకా జేమ్స్ గారు, శ్యామ గారు పనికి వెళ్ళి వచ్చారంటే మిషన్ పాడైపోద్ది. అందులో ఏముండదు, వాషింగ్ చేయదు. అది డస్ట్ టబ్బ కింద మారిపోతాయి, అది మురుగు తొట్టు కింద మారిపోతుంది. ఎందుకని? అది అవ్వదు, పని అవ్వదు. అది ఏం చేయాలా? రుద్ది, బ్రష్ కొట్టి, సర్ఫ్ వేసి, సోడా వేసి. ఆవిడెవరో అంటే మీ ఊర్లో ఉంటారంట, ఆవిడెవరో ఉతకడానికి ఇంటికి వచ్చి సోడా వేసి చూసి మళ్ళీ సోడా వేయలేదంట, అలా వేసి గుంజి ఉత్తి అప్పుడు వస్తుంది. ఇది కూడా సరిగ్గా రాదు. ఈ లోక సంబంధమైన పనులు చేసుకోవడానికి సులువైన మార్గాలు వెతుక్కోండి, కానీ భక్తి విషయంలో సులువైన మార్గాలు వెతుక్కోవద్దు. కష్టపడండి. వాడు నీ మోకాలు వాడు దేవుని సన్నిధిలో వంచి పర్వాలేదు. మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారికి 2 మోకాలు సరిగ్గా పనిచేయవు. మా అమ్మగారు సరిగ్గా నడవలేరు, ఈరోజు కూడా ఎక్కువ నడవలేరు. కానీ ప్రార్థన చేసినప్పుడు ఇప్పటికి ఆవిడకి మొండి పట్టుదల ఏంటి తెలుసా? మోకాల మీద ఉంటుంది. ఆవిడ మోకాలు సరిగ్గా పనిచేయవు, గమ్మున నుంచోలేదు మా అమ్మగారు. నిజం, ఒట్టిదైతే ఫోన్ చేసి కనుక్కోండి, నెంబర్ మీ దగ్గర ఉందక చేసుకోండి ఫోన్. సరిగా నుంచోలేరు. ఎప్పుడు చాలాసార్లు చెప్తారు, మోకాలు ఎప్పుడు వచ్చేస్తున్నానన్నా, ఈ చెప్పులు పట్టేస్తున్నాయి అని చెప్తారు చాలాసార్లు. అయినా మోకరించి ప్రార్థన చేస్తారు. ఎందుకని దేవుడు మీకు ఇచ్చిన అవయవాలు దేవుని సేవలో ఆయుధాలుగా వాడాలి. నువ్వు మోకాలు వేసావంటే అపవాది దుర్గాలు కదిలిపోవాలి, కూలిపోవాలి. అదవుతుందా? నీవు నోరిపి ప్రార్థన చేసావంటే అద్భుతాలు జరగాలి. ఏలియా ప్రార్థన చేస్తే నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుననియు, ఇది నీ సెలవునే జరిగిస్తున్నాననియు ఈ ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నీ ఈ కార్యము జరిగించు అని ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశములో అగ్ని దిగి వచ్చి, ఇదిగో దహన బలిపీఠం మీద పేర్చబడిన మాంసమును, దాని కింద ఉన్న కందకము కింద ఉన్న రాళ్లను సమస్తమును కూడా కాల్చివేసి బుగ్గిగా మార్చేసింది దేవుని అగ్ని. ఏం చేశాడు? పోరాడా? ఖడ్గం పట్టుకున్నాడా? రథం వేసుకుని వచ్చాడా ఏలియా? ఆహాబుకి రథం ఉంది కానీ ఏలియాకి రథం లేదు. అందుకే ఎలీషా అంటాడు, తండ్రి ఇశ్రాయేలుకు రథము రౌతులు నీవే. నిజమే.
ఏలియా వాస్తవానికి చూడడానికి చాలా సన్నంగా ఉండేవాడు. ఏలియాకి అసలు పొట్ట కూడా ఉండేది కాదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన అనుభవాలు బట్టి మనకు అర్థమైపోద్ది. మోకాళ్ళ మధ్యలో తల పెట్టగలిగాడంటే పొట్టుంటే పెడతాడా, పొట్ట లేకుండా పెడతాడా? పొట్ట లేకపోతేనే ఎక్కడ పెడతాడు తలకాయ? మోకాళ్ళ మధ్యలో తలకెట్టండి సరే. ఒకసారి ట్రై చేయండి ఇంటికాడ, ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేయండి ఎలా ఉంటుందో. ఎక్కడికి వెళ్ళిపోవాలి? బుర్రా మోకాళ్ళ మధ్యలోకి వెళ్ళాలా. అర్థమవుతుందా? అంత సన్నముగా ఉండేవాడు. దైవ కార్యము కర్మేలు పర్వతం దగ్గర జరిగించిన తర్వాత అహాబుతో చెప్పాడు, ఏమని తెలుసా? ఏలియా, బాబు అహాబు, వర్షం వస్తుంది, భయంకరంగా వర్షం పడుతుంది, నీవు నీ రథము సిద్ధపరచుకుని వెళ్ళిపోకపోతే వర్షములను చిక్కుపడిపోతావు అని చెప్పగానే అహాబు రే నడవరా అని చెప్పి రథం వేసుకుని టిక్ అని వెళ్ళిపోతున్నాడు. ఈ రథములో వెళ్ళే లోపు ఏలియా పరిగెత్తుకుంటా అహాబు రథము కంటే ముందుగా వెళ్ళిపోయి షోమ్రోను గవిని దగ్గర నుంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? జాయింట్లు తింటే వచ్చిందా? పాలు తాగితే వచ్చిందా? జీడిపప్పు తింటే వచ్చిందా? పిస్తా పప్పు తింటే వచ్చిందా? కాదు, ఇది దైవికమైన బలము, ఇది ఆత్మ సంబంధమైన బలము. కారణం ఏంటి తెలుసా? దేవుని సేవలో తనకు తానుగా ఆయుధముగా మార్చబడ్డానికి, వాడబడ్డానికి ఏలియా తన జీవితాన్ని అప్పగించుకున్నాడు దేవుని కోసం. రథాల కంటే వేగముగా పరిగెట్టగలడు, గుర్రముల కంటే వేగముగా పరిగెట్టగలడు. దేవుడిచ్చిన ఆహారము తిని 40 రాత్రులు 40 పగళ్ళు ఆగకుండా పరిగెట్టగలిగాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఆహారం అది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నీ జీవితాన్ని దేవుని సేవలో ఒక ఆయుధముగా మార్చడానికి అప్పగించుకోగలిగితే ఈ దినము దేవుడు నిన్ను బలముగా ఆయన సేవలో వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చిన కాళ్ళు దేవుని సేవలో వాడు, దేవుని పరిచర్యలో వాడు. మోకాళ్ళే, గంట మోకాళ్ళే ప్రార్థన చేయి, నీకేమీ కాదు. నువ్వు మోకరించావా, అపవాది పక్క నుంచి కంగారు పడిపోతుంటాడు, ఆడికి వచ్చేస్తా ఉంటుంది శివరింగంగా. నువ్వు మోకాళ్ళు వేస్తే తీర్మానం చేసుకో ఈరోజు, ప్రభా ఇదిగో నా కాళ్ళు నీ సేవలో ఆయుధాలుగా మార్చు ప్రభువా, నా నోరు నీ పనిలో ఆయుధముగా మార్చు నాయన, ఇదిగో నా చేతులు నీ సేవలో ఆయుధముగా మార్చు ప్రభువా. ఒక తీర్మానం చేసుకో. హైదరాబాదులో నేను ఒక ఆమె గురించి విన్నా, యథార్థంగా జరిగిన సంఘటన నేను విన్నా. ఆమె దాదాపుగా ప్రతి ఆదివారం 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తుంది మందిరంకి, మరలా 8 కిలోమీటర్లు వెనక్కి నడుచుకుంటూ వస్తుంది. ఎక్కడికి? మందిరానికండి. 8 ఎంత లెక్కలు వచ్చినా చెప్పండి. 16 చెప్పండి, నాకు సరిగ్గా తెలీదు. 16 కిలోమీటర్లు ఆదివారము 2.5 గంటలు ఆ ఆరాధనలో పాల్గొనడం కోసం 16 కిలోమీటర్లు రాను పను నడుచుకుంటూ వెళ్ళొస్తుంది. మనకైతే అమ్మో, మన వాళ్ళు నడిచి అమ్మా ఏమైంది, డొక్కలో నొప్పి వచ్చేస్తుంది, పక్కలో నొప్పి వచ్చే. అందుకే చెప్తాను, కొంచెం తిన్న తర్వాత ప్రతిరోజు సాయంకాలం కొంచెం వాకింగ్ చేయమంటాను అందరినీ. తిన్న తర్వాత ఏం చేయాలా? ఇంట్లో పని చేస్తాం కదా, ఇంట్లో పని వేరు, వాకింగ్ వేరు. మేడం మీదకి వెళ్ళి లేకపోతే శుభ్రంగా మేడం తిరిగి స్తోత్రం, స్తుతి, హల్లెలూయా, ప్రభువా, గ్లోరీ టు జీసస్, ప్రైజ్ గాడ్, అబ్బా ఆరాధన చేసుకుని తిరిగి పైన వాకింగ్ అయిపోతుంది, ప్రార్థన అయిపోతుంది. అవునా కదా? ఏ వ్యతిరేకతనైనా అనుకూలతగా మార్చేసుకోవడమే. మా వాడు పడుకోడు రాత్రిలో. అందులో ఏంటిది, ఉయ్యాలు వేస్తే ఆ తట్ట కింద కప్పెట్టిన ఉడతండ చూసారా, ఆడుతుంది. అండ్ అందులో వేయగానే, ఉయ్యాలు వేయగానే ఇక ఈ మధ్యలో నేర్చాడు, గట్టి కేకలేడు నేర్చాడు. ఇక నేను ఒక టెక్నిక్ స్టార్ట్ చేశాను. నువ్వు ఉయ్యాలే చూపుతూ స్తుతి స్తోత్రం అంటే ఆపుతాడు. ఒకవేళ స్తుతి స్తోత్రానికి ఆగలేదనుకో, ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడేదను అని ఇలా పాడుతూ ఉంటే ఆడు చూసి ఆ పాట వింటా ఏం చేస్తాడు,
అంతేగాని కూర్చోడా రారా, మంగళోడా రారా, దొంగోడా రారా, పిల్లి రా, కుక్క వచ్చే. ఒక పాట ఎత్తుకో, ఒక పాట ఎత్తుకో, పడుకోకపోతాడు. ఇగో నిన్న నా భార్య అని ఊపితే స్తుతి స్తోత్రం అని దీడేమో కై 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 కైలాడేస్తా. నేను అన్నాను పాట అది స్తుతి స్తోత్రం కాదు, పాట ఎత్తు ఆరాధనకు యోగ్యుడు అన్న. పాట ఎత్తింది అంతే, నాన్న పడుకున్నా లేదా దెబ్బగా కుక్కిన పైన గల పడుకున్నాం అంతక మళ్ళీ లేగల. పిల్లలకి మత్తు పిల్ల ఏంటో తెలుసా? పాట. ఏంటది? పాట. మంచి పాట ఎత్తుకో, పసి హృదయంలోకి దూరిపోద్ది ఆ పాట, తెలుసా? అంతేగాని మనం ఏం చేస్తాం? ఆ పాటలు పాడడం. ఏ పాటలు పాడతాం? నాకు రావులే మరి ఆ పాటలు, వస్తే చెప్తాను మరి, ఏవేవో పాడుతూ ఉంటాం. అవునా? ఇలాగున మన దేవుడు మనకిచ్చిన ప్రతి అవయవములను దేవుని సేవలో ఆయుధములుగా వాడాలి. చూడండి, ప్రతి ఆదివారం 16 కిలోమీటర్లు అటు 8 ఇటు 8 వెళ్ళి వస్తూ ఉందంట ఆమె. ఏమండి, ఎండ ఉండదా? వర్షం ఉండదా? మనోళ్ళు అయితే ఏమో హలో ప్రైజ్రాడమ్మా, పాతనికి రాలేదు వర్షం అండి అయ్యగారు. అదేనమ్మా అంటే మరి వర్షం వచ్చిన రైన్ కోట్లు ఏమి లేవా? రైన్ కోట్ ఎక్కడదండి, డబ్బుల్లో కొనుక్కోడాక. సరే అమ్మ సరే, మీకు ఏం చేస్తాను నేను ఏం చేస్తాను? ఏమంటే నాకు నాకు అర్థం కాని విషయం, పుట్టినరోజు ఇంకా 10 రోజులు ఉందన్న కానీ ఇప్పుడు ఏం చేస్తారండి చెప్పండి? ఏం కొంటారు? మరి వర్షాకాలం వచ్చేస్తుంది, ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వర్షాలు పడిపోతాయి అని తెలుసుకున్నప్పుడు నువ్వేం చేయాలి? రైన్ కోట్లు కొనుక్కొని దగ్గర పెట్టుకో. వర్షం వచ్చినప్పుడు ఏం చేయకూడదు? వచ్చే రైన్ కోట్ తొడిగా పైనుంచి కిందకి సర్వంగా వేసాయి, బైబిల్ అందులో పెట్టాయి, జిప్పాయి. ఎక్కడికే? మనం పాడడానికే పాడతాం. ఏమని? ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సుడిగాళ్ళు వచ్చినా మేము ఆగం. కానీ చిన్న సుక్కపడిందా వర్షం అంతేనండి. మరి వర్షం వచ్చిందండి, చూడండి 8 కిలోమీటర్లు వెళ్ళి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తుందండి. చూడండి, ఆమె తన కాళ్ళు దేనికి వాడుతుంది? ఆటో ఛార్జీకి డబ్బులు లేకపోయినా, అదవుతుందా? చేతిలో వాహనం లేకపోయినా ఏ కాళ్ళు ఉన్నాయి కదా, దేవుని సన్నిధికి వెళ్ళడానికి కాళ్ళు వాడతాను. దా ఎంత ఆశ! దేవుని సన్నిధికి వెళ్ళే సన్నిధికి వెళ్ళే విషయంలో ఎంత తపన, తనలో ఎంత తృష్ణ, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో మనకు ఉండాలి. అది హైదరాబాద్లో నాకు ఇంకా ఆయన తెలుసు. హైదరాబాద్ ఆయన వచ్చినప్పుడు చాలా చిన్న బిజినెస్ సంథింగ్ ఏది చేసుకునేవాడు. ఆయన స్టార్టింగ్లో ఏం చేసుకున్నా నాకు గుర్తులేదు. ఆయన సాక్ష్యం తర్వాత చెప్తే నేను విన్నా, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎక్కడో వారు ఉన్న ప్రాంతం నుంచి చర్చికి వెళ్ళాలంటే 18 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 18 కిలోమీటర్లు. ఆయన చేతిలో సైకిల్ తప్ప ఏమీ లేదు. ఇటు చూస్తే భార్య, 2 పిల్లలు, 2 చిన్నపిల్లలు, చేతిలో సైకిల్. అందరినీ కలిపి ఆటోకో బస్సుకో తీసుకెళ్దామంటే అక్కడ కానుకేయడం డబ్బులు ఉండవు. సైకిల్ మీద కొడుకుని ముందు కడ్డి మీద కూర్చోబెట్టి వెనకాల భార్య వాళ్ళ పాపను పెట్టి తొక్కుకుంటా 18 కిలోమీటర్లు వెళ్ళేవాడు మందిరానికి. అయినా యథార్థంగా జరిగిన సంఘటన. ఆయన సాక్ష్యం చెప్తుంటే ఆశ్చర్యపోయాను నేను. ఎన్ని కిలోమీటర్లు? 18 కిలోమీటర్లు తొక్కుకుంటా వెళ్ళేవాడు సైకిల్. మనోళ్ళు అయితే తొక్కలేం బెదరు, ఆవేశం వచ్చేది బెదరు, మన వల్ల అవ్వదు బెదరు. నీ వల్ల అవ్వదు, దేవుడు శక్తిని ఇస్తాడు నువ్వు నడవడం ప్రారంభిస్తే. నీ వల్ల అవ్వదు, అడిగేస్తే దేవుడు నీ చేయి పట్టుకుంటాడు. మనుషుల వల్ల ఏమవుతుంది? ఏమవుతుందో. కానీ విశ్వాసముతో అడిగేసినప్పుడు ఏదైనా సాధ్యం అవుతుంది. 2 పిల్లలను తీసుకొని ఎండనక వాననక సైకిల్ తొక్కుంటా 18 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు రావాలి వెనక్కి చెప్పండి? 18. ఎన్ని కిలోమీటర్లు? ఎంత? 36? అంతేనా? 36 కిలోమీటర్లు రానుబోను. 36 కిలోమీటర్లు ప్రతి ఆదివారము కుటుంబముతో సైకిల్ మీద మందిరానికి వెళ్ళి వచ్చేవాడు ఆయన. ఈ రోజున దేవుడానికి 2 కార్లు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు నువ్వు కూడా సైకిల్ కొనుక్కొని తొక్కేమని చెప్పట్లా.
దేవుని పరిచర్య విషయములో, దేవుని సన్నిధి విషయంలో నీకు అంత తృష్ణ, అంత ఆతృత, అంత ఆరాటము, అంత పట్టుదల నీకుంటే నువ్వు సులువుగా వెళ్ళడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారు పొందుకున్నందుకు ఆయన గొప్పవాడు కాదు. కారు పొందుకున్నంత మాత్రం అతను గొప్పవాడని చెప్పట్లా. సైకిల్ తొక్కాడు కాబట్టి దేవుడు కారు ఇచ్చాడని చెప్పట్లా. దేవుని పరిచర్య కొరకు తన కాళ్ళు కష్టాన్ని వాడాడు కాబట్టి వేగముగా వెళ్ళడానికి దేవుడు మార్గాలు సరళం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నీ పని నువ్వు చేస్తే నీకు ఏది కావాలో దేవుడు అది నీకు ఇస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన నీ అవయవాలు దేవుని సేవ కొరకే నువ్వు వాడుతూ ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన అవయవాలు దేవుని మహిమార్థమై నువ్వు వినియోగిస్తూ ఉంటే, నీ ద్వారా శక్తి కలిగిన కార్యాలు దేవుడు చేస్తాడు. చాలామంది వాడరు. దేవుడు మోకాళ్ళు ఇచ్చాడు, మోకాళ్ళు వంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు నోరిచ్చాడు, ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. నోరు విప్పండి, దేవుని స్తుతించండి. దేవుడు చేతులు ఇచ్చాడు, కొట్టండి దేవుని సన్నిధిలో, చప్పట్లు కొట్టండి. నువ్వు దేవునికి ఇచ్చిన చేతిలో నువ్వేం చేయగలవా చెయ్యి. నేను చెప్తున్నా, దేవుని కొరకు, వాక్యం కొరకు నువ్వు శ్రమ పడితే అది గొప్ప ఆశీర్వాదముగా మారిపోతుంది. నేను ఒక చిన్న బిడ్డ జీవిత చరిత్ర గురించి నేను విన్నా. యథార్థ సంఘటన, బ్రిటన్లో జరిగినటువంటి ఒక సంఘటన. అక్కడ మేరీ జోన్స్ అని ఒక చిన్న పాప, 7 సంవత్సరాల పాప, 7 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వరకు మానకుండా సండే స్కూల్కి వెళ్ళేదంట. ఎన్ని సంవత్సరాల పాపకి? 7 సంవత్సరం, 7వ ఏట నుంచి 11వ ఏట వరకు మానకుండా మందిరానికి వెళ్ళేది. అక్కడ చెప్తున్న వాక్యాలు వినేది. సండే స్కూల్లో ఆ పాస్టమ్మ గారు చెప్తున్న మాటలు వినేది. విని 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 అవి చాలా నచ్చి, వాటి చేత ప్రేరేపించబడి, వాటి చేత బలపరచబడి, ఇంకా ఇలాంటి మాటలు, ఈ వాక్యములు ఎన్నున్నాయో అని చెప్పి ఒక రోజు వెళ్ళి, పాస్టమ్మ గారండి, అమ్మగారండి, మీరు చదువుకుంటున్న ఆ వాక్యం, ఆ బైబిల్ నాకు ఇవ్వరా అని అడిగిందట. ఆమె చెప్పారు, అమ్మా ఈ బైబిల్ చాలా కష్టం దొరకడం, నేనే చాలా డబ్బులు వెచ్చించి కొనుక్కున్నా, నీకు ఇవ్వడానికి ఎలా అవుతుంది? నువ్వు కూడా కొనుక్కోవాలి దాన్ని. అవునా, మరి నేను కొనుక్కోవాలంటే ఏం చేయాలమ్మా? నువ్వు కూడా డబ్బులు దాచుకో, మరి అప్పుడు కొనుక్కుంది కానీ అని ఆ సండే స్కూలు పాస్టమ్మ గారు చెప్పారు. ఈమెకి 11వ ఏట నుంచి దాదాపుగా ఒక 5 సంవత్సరాలు, అనగా 16వ ఏట వరకు, 16వ ఏట వరకు ఆ రూపాయి ఈ రూపాయి దాచింది. ఎలా దాచిందో తెలుసా? అసలు అది వింటా ఉంటే నేను చాలా చిరిపోయాను. నిజంగా నాకు ఒక ప్రేరణగా మారింది అది. 11 సంవత్సరాల వయసు పిల్లండి, బైబిల్ కావాలని తపన పడి 16వ ఏట వచ్చే వరకు 5 సంవత్సరాల వరకు బైబిల్ కావాల్సినంత సొమ్ము దాచింది. ఎలా దాచిందో తెలుసా? కట్టెలు కొట్టి, ఏం కొట్టి? కట్టెలు కొట్టి తెచ్చిన కట్లు ఎండబెట్టి వాటిని అమ్మి ఆ రూపాయి పాప ఇస్తే అవి దాచుకుంటూ, మరలా ఖాళీగా ఉన్న దినాల్లో, శనివారం ఆదివారం ఖాళీగా ఉంటే, ఖాళీ సమయాల్లో చంటి పిల్లల తల్లి దగ్గరికి వెళ్ళి, చంటి పిల్ల నేను చూస్తానని చెప్పి, నేను ఇంతసేపు చూస్తాను, నాకు కొంత ఇస్తారా డబ్బులు అని అడిగి, ఆ డబ్బులు ఈ డబ్బులు అలాగ దాచి 16వ ఏట వరకు 5 సంవత్సరాల డబ్బులు దాచి అప్పుడు బైబిల్ కొనడానికి బయలుదేరింది. అప్పటికే ముందే చెప్పారంట ఆ పాస్టమ్మ గారు, అమ్మా నీకు బైబిల్ కావాలంటే ఇక్కడ దొరకదు నాన్న, బిడ్డ ఇక్కడ దొరకదు, 42 కిలోమీటర్లు మనం వెళ్ళాలి. 42 కిలోమీటర్లు వెళ్తేనే తప్ప బైబిల్ దొరకదు. 5 సంవత్సరాలు డబ్బులు దాచి, ఈ డబ్బులు తీసుకొని బైబిల్ కావాల్సిన మొత్తాన్ని సమకూర్చుకొని, ఈ ధనాన్ని తీసుకొని, మీకు ఇంకో విషయం చెప్పనా? బైబిల్ కొనుక్కోవాలన్న తపనలో, డబ్బులు సంపాదిస్తున్న క్రమంలో చెప్పులు కూడా కొనుక్కోలేదంట ఏ రోజు. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను చెప్పులు కొనుక్కుంటే బైబిల్కి డబ్బులు తక్కువైపోతాయని. ఏం పిచ్చండి బైబిల్ అంటే, ఏం ఆసక్తి, ఏం ఆశ. ఈరోజు నా కాళ్ళ కాడికి బైబిల్ వచ్చేస్తే 150-200 రూపాయలకి బైబిల్ చేతిలోకి వస్తే దాన్ని చదవడానికి ఒక్కొక్కడు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు ఈ రోజున. ఇలా మాట్లాడుతున్నా, క్షమించండి. అన్ని డబ్బులు పోగు చేసి చెప్పులు కూడా కొనుక్కోకుండా, బట్టలు కూడా కొనుక్కోకుండా,
కాళ్ళకి చెప్పులు లేకుండా 42 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళింది బైబిల్ కోసం. 16 ఏళ్ల బాలిక. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 16 ఏళ్ల బాలికలు ఎలా ఉన్నారు? 16 ఏళ్ల బాలికలు ఎలా ఉన్నారు? చింగు చంగు అంటే మ్యాచింగ్ రిబ్బన్లో, మ్యాచింగ్ మళ్ళీ పెయింట్లో ఎలా ఉన్నారు ఇప్పుడు? మళ్ళీ కొంకులు, పంకులు, గింకులు, రంకులు, రకరకాల వీళ్ళు. ఆమెలో ఉన్న తపన చూడండి, ఒక బాలికలో ఉన్న తపన చూడండి. వాక్యం కోసం బైబిల్ కొనుక్కోవాలని, ఆ వాక్యాలు నచ్చి, ఎన్నోసార్లు వాక్యాలు మనకు నచ్చినా, అరే ఇంత మాధుర్యం ఉంది ఆ వాక్యంలో, ఇంత శక్తి ఉంది ఆ వాక్యంలో అని తెలుసు కూడా పట్టుమని ఇంటి దగ్గర బైబిల్ తీసేదారు మనోళ్ళు. 42 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి బ్యాలీ అనే ప్రాంతానికి వెళ్ళి 42 కిలోమీటర్లు అక్కడ ఒక ఆయన ఎక్కడి నుంచో తెప్పించి బైబిల్స్ ఆమె డిస్ట్రిబ్యూట్ చేసేవాడంట. వాళ్ళు అప్పటికి వ్యాలీ అనే ప్రాంతంలో ఉండేవారు. వాళ్ళ భాషకి సంబంధించిన బైబిల్స్ చాలా తక్కువ ముద్రించబడుతూ ఉండేవి, తక్కువ మందికి. ఎందుకంటే ఎక్కువ చదివే వాళ్ళు లేరు. సో పంపిణీ కూడా తక్కువగా ఉంది, ముద్రణ తక్కువగా ఉంది. 42 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి ఎవరో ఒక అతను చార్లెస్ థామస్ అన్న ఒక వ్యక్తి బైబిల్స్ అమ్ముతాడు, అతని దగ్గర దొరుకుతాయని విని అక్కడికి వెళ్ళి 42 కిలోమీటర్ల ప్రయాణం వెళ్ళి అతని ఇంటి తలుపు కొట్టి, అయ్యా నాకు బైబిల్ కావాలి, నేను ఇదిగో డబ్బులు తెచ్చాను, ఈ డబ్బులు తీసుకుని నాకు బైబిల్ ఇవ్వండి అంటే ఆయన అంట, సారీ బైబిల్స్ అయిపోయినాయి. ఎలా ఉంటుంది అప్పుడు? ఇంకా పిచ్చెక్కుపోయి అక్కడే దొర్లి ఆడడం ప్రారంభించిందంట. ఇన్ని సంవత్సరాలు బైబిల్ కోసం కష్టపడ్డాను, బైబిల్ కోసమే చెమటోడ్చి ఆ పుల్లలు కొట్టి అక్కడెక్కడ సాకిరీ పని చేసి డబ్బులు సంపాదించాను బైబిల్ కోసం. ఇన్ని కిలోమీటర్లు వచ్చాను బైబిల్ కోసం. అయ్యా ఒక్క బైబిల్ లేదా? అమ్మా సారీ, నో, దేర్ ఈజ్ నో బైబిల్. అలా ఏడుస్తూ ఉంటే ఈయన లోపలికి వెళ్ళి బైబిల్ తెచ్చాడంట. ఏం తెచ్చాడండి? బైబిల్ లేదు వాస్తవానికి, కానీ లోపల నుంచి బైబిల్ తెచ్చాడు. ఇదేంటిది, అబద్ధం ఆడాడా? చెప్పాలి, అబద్ధం ఆడాడా? బైబిల్ లేదని చెప్పిన ఆయన బైబిల్ లోపల తెచ్చాడు. అయ్యా మీరు బైబిల్ లేదన్నారు కదా, మరి బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా ఈ బైబిల్ నేను చదువుకోవాల్సిందే, కానీ నీలో నా శక్తిని చూసినప్పుడు నా బైబిల్ అయినా సరే నీకు ఇవ్వాలని ప్రేరేపణ కలిగింది. నువ్వు ఏడవకో, ఇదిగో బైబిల్ తీసుకుని వెళ్ళు అంటే ఆ బైబిల్ తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయిందంట. బ్రతుకు కాలం అంతా రోజుకి 4-5 గంటలు వాక్యం చదివేదామే. ఎన్ని గంటలు? నువ్వు అరగంట వాక్యం చదువుతున్నావు రోజు, కనీసం అరగంట, తక్కువలో తక్కువ, చీపులో చీపు, సవక ఒక్క అరగంట వాక్యం చదువుతున్నావు ప్రతిరోజు, ఒక్క అరగంట. బైబిల్ కోసం 42 కిలోమీటర్ల చెప్పులు లేకుండా కాలు నడకన వెళ్ళి బైబిల్ సంపాదించుకుని వచ్చి రోజుకి 5-6 గంటల వాక్యం చదివి కొన్ని 100 సార్లు చదివింది బైబిల్. ఈ రోజున బైబిల్ విలువ చాలా మందికి తెలియలే. ఆమె శ్రమను, తమ కష్టాన్ని దేనికోసం వాడింది? దేవుని కోసం వాడింది. చివరికి ఏమైంది తెలుసా? ఆమెలో ఉన్న ఆసక్తిని చూసి చార్లెస్ థామస్ అన్న వ్యక్తి బాగా ప్రేరేపించబడి, ఇంత ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారా వాక్యం కోసం? ఇంత తపన పడే వాళ్ళు ఉన్నారా? 5 సంవత్సరాలు బట్టి డబ్బులు దాచిందా బైబిల్ కోసం? మీకు వింతగా అనిపించవచ్చు, ఏంటిది 5 సంవత్సరాలు దాయాలి డబ్బులు? అవును మరి, అప్పట్లో బైబిల్ వారి లాంగ్వేజ్లో దక్కాలంటే చాలా ఖరీదు. ఇప్పుడంటే బైబిల్ ఇంటింటికి ఫ్రీగా ఇచ్చేస్తున్నారండి, ఉచిత బైబిల్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. అప్పుడు అదేమీ లేదు, వేరే భాషలు తర్జుమా చేయడమే చాలా కష్టం. ఈమెలో ఉన్న తృష్ణను గుర్తించి ఆయన వేరే బైబిల్ సొసైటీకి ఉత్తరం రాశాడంట. ఇదిగో మా ప్రాంతంలో ఒక ఆమె ఒక యవనస్తురాలు, 16 ఏళ్ల యవనస్తురాలు ఇలాగ బైబిల్ కోసం వచ్చింది. ఇంత తపన పడింది, ఇన్ని సంవత్సరాలు ఆమె డబ్బులు దాచిందంట బైబిల్ కోసం. మనం ఏదైనా చేయాలి వీళ్ళ కోసం. ఇంత దూరాల ప్రయాసపడి రాకున్నట్లుగా, ఇంత డబ్బులు వేయపరచుకున్నట్లుగా వారి స్థాయికి తగ్గట్టుగా మనం బైబిల్ అందించాలి అని పత్రిక రాస్తే ఆ బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రేరేపించబడి మొత్తానికి వారి ప్రాంతంలో కూడా ఒక బైబిల్ సొసైటీ రావడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు దాదాపుగా కొన్ని 100 బైబిల్ సొసైటీలు ఉన్నాయి ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా, కొన్ని 100 బైబిల్ సొసైటీస్. ఇప్పుడు బైబిల్ ప్రతి ఒక్కరి చేతికి వచ్చింది. అప్పుడు బైబిల్ కోసం ఆమె చాలా కష్టపడింది కాబట్టి వారి మధ్యలోనికి ఇంకా అనేకమైన బైబిల్స్ వారి భాషలో రావడానికి ద్వారాలు తెరవబడ్డాయి.
దీని అంతటి కారణం ఏంటి చెప్పండి? ఆమె డబ్బు దేవుని కోసం వాడింది. ఆమె కాళ్ళు దేవుని కోసం వాడింది. ఆమె జీవితాన్ని దేవుని కోసం, ఆమె బలాన్ని దేవుని కోసం వాడింది. అంత కష్టపడి బైబిల్ కొనుక్కుంటే ఇప్పుడు వారున్న ప్రాంతాల్లోని బైబిల్ వారి యొక్క భాషలో అనేకములుగా విడుదల చేశారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కొనుక్కోగలిగిన స్తోమతలోనికి బైబిల్ రేట్లు తీసుకొచ్చారు. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా తెలుసా? దేవుని కోసం నీ దేహాన్ని ఆయుధంగా వాడితే, దేవుని కోసం దేవుడు నీకు ఇచ్చిన అవయవాలు ఆయుధాలుగా వాడితే దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి ఈ భూమి మీద. ఎలీషా అంటాడు ఏలియాని చూచి, నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతులు నీవే. ఎందుకు మాట్లాడాడు? వారే ఆయుధాలుగా పనిచేశారు, వారే రథాలుగా ఉన్నారు. వారు దేశంలో ఉంటే రథాలు ఉన్నట్లే, వారు దేశంలో ఉంటే రౌతులు ఉన్నట్లే. ఈరోజు నువ్వు ఒక రథముగా మారుతావా? ఒక రౌతుగా నువ్వు మారుతావా? తీర్మానం చేసుకుంటావా? ప్రభా, నేను ఒక ఆయుధముగా మార్చబడతాను ప్రభా, నీ సేవలో నీ పరిచయలను ఒక ఆయుధముగా మార్చబడతాను ప్రభు. ఒక తీర్మానం చేసుకుంటావా? ఎంతసేపు లోకానికి వాడబడటమేనా? ఎంతసేపు లోకపు పనులలోనే కొనసాగిపోతావా? దేవుని కోసం వాడబడవా? ఈరోజు సమర్పించుకో నీ అవయవాలు దేవుని పని కొరకు. ప్రభా, నా నోరు నీ కొరకు వాడతాను నాయన, నా చేతులు నీ కొరకు వాడతాను, నా కాళ్ళు నీ కొరకు వాడతాను ప్రభా. నువ్వు వాడు దేవుని సేవ కోసం. సుఖపడుతూ దేవుని పని చేయాలని, సుఖపడుతూ ప్రార్థన చేయాలని, సుఖపడుతూ భక్తి చేయాలని ఏనాడు కోరుకోవద్దు. ఆనాడు మన భక్తులందరూ శ్రమపడిన వారు కాబట్టి, వారు నలగగొట్టబడ్డారు కాబట్టి ఈ రోజున మన మధ్యకి ఇంతటి మహిమ కలిగిన పరిచర్య వచ్చింది. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం చెప్పాలి? మనం ఏం చేస్తున్నాం? సుఖపడిపోతున్నాం. ప్రార్థనకు వచ్చి ఏంటంటే పాస్టర్ గారు టైంకి ముగించలేదా అని ఓ లోకలో, బయటికి వెళ్ళి పాస్టర్ గారు టైంకి ముగించడరా అని కొనుక్కున్నాడు ఇంకొకడు. చర్చిలో ఫ్యాన్ లేదురా అని ఉన్నాడు ఇంకొకడు. అవునా కదా? రకరకాలు. అంతేగాని నేనే ఒక ఆయుధముగా మార్చబడాలి, నేనే ఒక రథముగా పని చేయాలి, నేను ఒక రౌతుగా మార్చబడాలని ఆశపడేవాళ్ళు చాలా తక్కువ మంది. దేవుడు అడుగుతున్నాడు ఈ మధ్యాహ్నం, నీవు ఒక రథముగా మారుతావా? ఒక రౌతుగా మారుతావా? నువ్వు మార్చుకుంటావా నీ జీవితాన్ని? నీవే దేవుని చేతుల్లో ఒక బలమైన ఆయుధముగా మార్చబడతావా? అప్పగించుకుంటావా నీ జీవితాన్ని? నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో, దేవుడు నేను బలమైన ఒక రథముగా, రౌతుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియాను చూచి ఎలీషా అదే మాట్లాడాడు, నీవేనయ్యా ఇశ్రాయేలులకు రథము రౌతులు నీవేనయ్యా. ఇశ్రాయేలీలో రాజు ఎలీషాను చూచి మాట్లాడాడు, నా తండ్రి ఇశ్రాయేలీలకు రథము రౌతులు నీవే. సమయాల గురించి రాయబడింది, అతడు బ్రతికి ఉన్న దినములన్నిట దేవుని హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా పనిచేసింది. ఎవరు బ్రతికిన దినంలో? సమయాలు బ్రతికిన దినములన్నిట దేవుని హస్తము ఫిలిష్తీయులకు వ్యతిరేకముగా విరోధముగా పనిచేసింది. అతడు బ్రతికి ఉన్న దినములను శత్రువులు అణచబడ్డారు. ఏమయ్యారు? కారణం ఏంటి తెలుసా? సమూయేలు ఒక ఆయుధం. ఎవరు సమూయేలు? సమూయేలు ఒక ఆయుధం. సమూయేలు రథాలు తినని చెప్పక్కర్లా, సమూయేలు మోకరించి ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. సమూయేలు ప్రార్థన చేస్తే ఒక రోజున భయంకరమైన ఉరుములు, భయంకరమైన వర్షం పడింది. అర్థమవుతుందండి? ఎందుకు అలాంటి కార్యాలు జరిగాయి? వారు తమ జీవితాలు దేవునికి అప్పగించుకున్నారు. చివరగా చెప్తున్నా, ఈరోజు నీ జీవితాన్ని దేవునికి ఆయుధంగా అప్పగించుకుంటావా? నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడతావా? దేవుడు నీకు ఇచ్చిన చేతులు దేవుని సేవలో వాడతావా? దేవుడు నీకు ఇచ్చిన కాళ్ళు దేవుని సేవలో వాడతావా? దేవుడు నీకు ఇచ్చిన నోరు దేవుని సేవకు వాడతావా? దేవుడు నీకు ఇచ్చిన కళ్ళు ఏంటవి చెప్పండి. పళ్ళు కాదు, కళ్ళు. ఏంటయ్యా? పళ్ళు కూడా వాడు తప్పేముంది? సైతాను నూరు నిజమే. మనిషి నీ సంగతి ఏంటో తెలుతుండ్రు అంటాం కాదు, సైతాన్ రారాడు చెప్తాను సంగతి అను. వాడు పళ్ళు కూడా వాడు. ఎవరొద్దన్నారో దేవుని సేవలో?
అదవుతుందా? కళ్ళు కూడా దేవుని సేవలో మనము వాడాలి. మన కళ్ళు దేవుని సేవలో వాడాలి. దేవుడు కనులిచ్చాడు, మరి ఏం చేయాలి? దేవుని పరిచర్యలో వాడాలి. ప్రభా, నా కళ్ళు పవిత్రపరచు నాయన. ఏం చేయాలా? ఏమండే మీకు విషయం చెప్పనా? భక్తుల కళ్ళు దేవుని సేవలో వాడబట్ట తెలుసా? తెలుసా మీకు? చెప్పండి తెలుసా? భక్తుల కళ్ళు దేవుని సేవలో వాడబడ్డాయి. ఈ ఎలీషా దగ్గర పనిచేసేవాడు ఒకడు ఉన్నాడు, గెహజీగాడు. ఈ డబ్బు పిచ్చోడు. ఈడు అయ్యగారు అనగానే అయ్యగారు ఎక్కడికి వెళ్ళలేదండి బాబా, ఎక్కడ ఉన్నా అంటాడు వీడు. కానీ చక్క పెట్టాల్సినవి కూడా చక్క పెడుతున్నాడు. ఒలివ తోటలో, ద్రాక్ష తోటలో, గొర్రెలు అప్పుడే అయ్యగారు గ్యాదర్ చేసేసాడు. అయ్యగారు అండి, మరి మీకు ద్రాక్ష తోట నాకు ఉంది, నేను గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నానండి ఎవరని చెప్తే, ఈ ఎలీషయ్యమ్మయ్యా నాకు వద్దా అనేవాడు. ఎవరో ఎలీషా గారు సింపుల్గా వద్దనేసేవాడు. మనమైతే దేవుని సేవకు మరి 5 సెంట్లు స్థలం ఇస్తాను నేనంటే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక, మరి దేవుడు ఇన్నది లేపాడు పైకి, మరి చూసుకో అంటాం మనం. అవునా? అదే ఎలీషానికి ఏం చేస్తాడు తెలిసి సింపుల్గా, ఏమంటే 5 ఎకరాలు ద్రాక్ష తోట ఉందండి ఎలీషా గారు అంటే, బాబు నీ ద్రాక్ష తోట నీ దగ్గర ఉంచుకో, నాకేం అవసరం లేదులే అంటాడు. బా, ఏం భక్తులండి, ఏం భక్తులు! ఆ రోజు భక్తులకి ఈ రోజు భక్తులకి తేడా చూడండి. నేను సహోదరులు భక్సింగ్ గారి గురించి కూడా విన్నాను. ఒక ఆయన ఉచితంగా కొన్ని ఎకరాల స్థలం ఇద్దామని వెనకాల తిరిగేవాడంట. భక్సింగ్ గారి వెనకాల దేనికోసం? డబ్బులు తీసుకోవడానికి కాదు, స్థలం ఇవ్వడం కోసం. స్థలం ఇవ్వడం కోసం ఎవడన్నా వెనకాల తిరుగుతాడా? దేనికి తిరుగుతాడు? స్థలం పొందుకోవడం కోసం తిరుగుతాడు అవసరం అయితే. అవునా? భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి స్థలం ఉందండి దేవుని సేవలు వాడిని ఇచ్చేస్తానంటే, భక్సింగ్ గారు అనేవారంట, నేను ప్రార్థన చేసి చెప్తానని ఇవ్వడంట. ఆయన ఏమనివాడు? నేను ప్రార్థన చేసి చెప్తాను. ఇప్పుడైతే చెప్పాలి. ఇప్పుడైతే ఏం చేస్తారు? నా వంక చూడండి ప్లీజ్, లుక్ ఎట్ మీ. ఇప్పుడైతే ఏం చేస్తారు చెప్పండి? హాన్సీ, నీకు అర్థమవుతుంది ఇంగ్లీష్లో చెప్పాను, నా వైపు చూడు. అవునా? భక్సింగ్ గారు అయితే ఏం చేశాడు? ఆయన బస్ స్థలం ఇస్తానండి అని ఒక వెనకాల ఒక ఆయన తిరిగి వెంటాడేసి ఇవ్వడంట. కనపడండి, అయ్యగారు స్థలం అండి, నేను చెప్తాను, దేవుడు ఇంకా నిశ్చిత ఇవ్వలేదని కూడా అంట ఆయన. వాట్ ఏ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎలీషా అలాంటి వ్యక్తే, ఏమి వద్దని. కానీ ఈ వెనకాల ఉన్నాడు ఎవడిడు? వీడికి పాస్టర్ గారు వెనకాల ఎత్తుకోవడం వీడి పని. ఏమొస్తాయని ఎత్తుకోవడమే తీసుకోవడమే. అర్థమవుతుందా? ఒకరోజు నయమాన్ వచ్చాడు, కుష్టితో వచ్చాడు. మొత్తానికి దేవుడు స్వస్థపరిచాడు. నయమాన్ వెళ్ళిపోతాం, అయ్యగారండి అయ్యబాబు స్వస్థత వచ్చేసింది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మరి వెండి తెచ్చాను, మరి ఇదిగో వస్త్రాలు తెచ్చాను, ఇదిగో మరి బంగారం తెచ్చాను, అయ్యగారండి గిఫ్ట్గా ఇస్తానండి అంటే, ఎలీషా అన్నాడు, నాకు వద్దు, నీ బహుమానాలు నీ వెండి బంగారు నీ దగ్గర ఉంచుకో, వెళ్ళిపో అన్నాడు. వెనకాల ఈడిని ఎవడో గెహజీగాడు ఈడి సరసరలాడిపోతాడు. వీడు డాక్టర్ గారు వచ్చిన అవకాశాన్ని కాదనుకుంటాడు. ఎవడు డబ్బు బంగారం వస్త్రాలు ఊరికనే వస్తాయా? దేవుని ప్రేరేపణ లేకపోతే అతడు ఇవ్వకుండా మాంతాడా? దేవుని ప్రేరేపణ బట్టే కదా తెచ్చాడు అని వెనకాల ఊగిపోతా ఉన్నాడు. ఎలీషా అన్నాడు, వద్దే తీసుకెళ్ళిపో బాబాయ్ అన్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఈడేం చేశాడు? అసలు ఈడు ఏం చేయాలా? పాస్టర్ గారు వెనకాల పరిగెత్తాలి, పాస్టర్ గారు వెనకాల నడవాలి, పాస్టర్ గారు ఏం చేస్తే చేయాలా, పాస్టర్ గారు ఏం చెప్తే చేయాలి. ఇది మానేశాడు. ఆ టైంలో పాప ఎలీషా గారు కొంచెం కళ్ళు సరిగ్గా కనబడడం లేదు, మసక వచ్చేసింది. అక్కడ నుంచున్నది గెహజీయో లేకపోతే ఇంకొకడో ఎవడో తెలియదు. ఆయనకి దృష్టిమాంద్యం వచ్చేసింది. ఈయనేం చేశాడు? ఈ గెహజీ ఆ రథం వెనకాల పరిగెత్తి ఆయన ఆపేసి, ఇప్పుడే అక్కడ ఒక మన్యము నుంచి కొంతమంది వచ్చారు, మరి మా సేవకుడు మరి నీ దగ్గర అడగమన్నాడు అని చెప్పి అబద్ధం చెప్పి అన్నీ తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసి అవన్నీ కూడా జారేసిన వాళ్ళని జాగ్రత్తగా ఓకే బాయ్ టాటా అని చెప్పేసి ఏమి తెలియనట్టు వచ్చేసి ఎక్కడ నుంచున్నాడో చెప్పాలి ఎక్కడ నుంచున్నాడో? ఎలీషా గారి దగ్గర నుంచున్నాడు. అప్పుడు ఎలీషా గారు అన్నారు, గెహజీ అయ్యగారండి ఎక్కడికి వెళ్ళావు? ఏమన్నాడు ఆయన? ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు ఏమన్నాడు ఈయన? గెహజీ ఏమన్నాడు? నీ దాసున్నాయన నేను ఎచ్చటకే పోలేదు ఏమన్నాడు? అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? నీవు నయమాను రథము వెనకాల డబ్బు కొరకు, వెండి కొరకు, వస్త్రాల కొరకు పరిగెడుతున్న ఉంటే నా ఆత్మ నీతో రాలేదా
దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఇది దేవుని కోసం నేత్రాలు వాడడం అంటే, ఇది దేవుని కోసం నేత్రాలు వాడడం అంటే. నీ నేత్రాలు పరిశుద్ధంగా ఉంటే, నీ నేత్రాలు దేవుని రక్తము చేత కడగబడి ఉంటే, ఏ పాపము చూడకుండా నీ నేత్రాలు కాపాడుకుంటే, నీవు భౌతికమైన వాటిని నీ యొక్క భౌతిక నేత్రాల ద్వారా చూడకపోవచ్చేమో కానీ అంతరంగ నేత్రాల ద్వారా జరుగుతున్న సమస్తము కూడా దేవునికి చూపించేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవానికి ఎలీషాకి సరే కనబడట్లా, కానీ ఏమన్నాడు తెలుసా? నీవు అతని రథం వెనకాల పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నాకు కళ్ళు కనబడకపోవచ్చేమో, భౌతికమైన నేత్రాలు నాకు కనబడకపోవచ్చేమో, కానీ అంతరంగ నేత్రాలు కనబడుతున్నాయి నాకు. ఇది దేవుని కోసం కళ్ళు కూడా వాడచ్చు. దేవుని కోసం ఏం వాడచ్చు? నీ కళ్ళు పరిశుద్ధంగా ఉంటే దైవ ప్రత్యక్షతలో చూస్తావు. నువ్వు మెలకువగుండి ప్రార్థన చేస్తా ఉంటే నీ ముందు దేవుడు జరగబోతున్న దానిని దర్శన రూపంగా దేవుడు చూపిస్తాడు. వాడతావా? కళ్ళు దేవుని కోసం వాడతావా? నీ బిడ్డలు ఏం చేస్తున్నారో ఒకవేళ నీకు తెలియపోవచ్చు, కానీ నీవు దైవ సంబంధమైన కడగబడిన నేత్రములు కలిగి ఉంటే గనక నీ బిడ్డలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో సమస్తము కూడా దేవుడు నీకు చూపిస్తాడు. నిజం నిజం. మా అక్కకి కొత్తగా పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైన దినాల్లో మా అక్క మా 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 బావగారు వాష్రూమ్లోకి వెళ్తే మా అక్క బయట ఉండి తలుపు కొట్టి ఎటకారంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఎటకారం చేస్తుంది మా బావగారిని ఇంటి దగ్గర. ఈలోపు మా నాన్నగారు ఫోన్ చేశాడు సడన్గా మా అక్కకి. ఫోన్ చేసి మా నాన్నగారు, చిన్న ఏం చేస్తున్నావు అన్నారంట సీరియస్గా. మా నాన్నగారు ఏం చేయట్లేదు డాడీ అంటే మా నాన్నగారు అన్నారంట, బాత్రూమ్ దగ్గర ఎటకారాలు ఆడుకోవడం మానేసి మోకరించి ప్రార్థన చేయి అని ఫోన్ పెట్టేశారంట. ఇవేమి నేత్రాలు చెప్పాలి? ఏమి నేత్రాలు? ఇప్పుడు ఇక్కడ ఎవరో కొంచెం వేదనగా భారంగా ఉన్నారు, దేవుడు నాతో మాట్లాడాడు. ఖచ్చితంగా తగులు ఉంటుంది వాళ్ళకి అది. ఇదేమి నేత్రాలు? ఆత్మీయ నేత్రాలు. నీ హృదయము ఎవడికి కనబడకపోవచ్చు, నీ నేత్రాలు కడగబడితే దేవుడు జరుగుతుంది నీకు చెప్తాడు. నీ హృదయంలో మాట్లాడతాడు దేవుడు. నీ కళ్ళు ఒక ఆయుధమే తెలుసా నీకు? నీ కళ్ళు ఒక ఆయుధం, నీ కాళ్ళు ఆయుధం, నీ నోరు ఒక ఆయుధం, నీ చేతులు ఒక ఆయుధం. ఇప్పుడు ఆలోచించుకో, నీ చేతులతో ఏం చేస్తున్నావు నువ్వు? నీ కళ్ళతో ఏం చేస్తున్నావు? నీ కాళ్ళతో ఏం చేస్తున్నావు? నీ చేతులతో ఏం చేస్తున్నావు? ఇంతవరకు చేతులతో ఒకవేళ భార్యను కొట్టావేమో, భర్తను కొట్టావేమో, లేకపోతే ఎవరినైనా కొట్టావేమో, ఎవరిని నిందించావేమో, చేతులెత్తి దూషించావేమో, చేతులతో అపవిత్రమైన పట్టుకున్నావేమో. ఇప్పటి నుంచి పవిత్రమైన నీ చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు తన కార్యాలు నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. ఇప్పటి వరకు నీ నోరు అబద్ధాలు మాట్లాడడానికి, దూషణ మాటలు మాట్లాడడానికి, అపవిత్రమైన మాటలు మాట్లాడడానికి, సరసోక్తులు మాట్లాడడానికి, అబద్ధాలు మోసాలు పనడానికి ఒకవేళ నీ నోరు ఇప్పటి వరకు ఉపయోగించావేమో. ఇప్పుడు నీ నోరు దైవికంగా వాడు, ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి నీ నోరును వాడు. నీ నోరుని దేవుడు శక్తివంతమైన ఆయుధంగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు నీ కాళ్ళతో పనికిరాని స్థలాలకు తిరిగావేమో, తొక్కావేమో. ఇప్పటి నుంచి నీ కాళ్ళు దేవుని సన్నిధిలో వంచు నీ కాళ్ళు. దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదిగో మన దేశానికి, ఈ దేశానికి, మన దేశం అని అన్నగానే ఈ దేశము మన దేశం అని నేను ఎందుకు అన్నంటే నాకు స్వార్థం లేదు. మన దేశము నా దేశం అని నేను అన్నాను. ఎప్పుడు కూడా నేను నా దేశం అని ప్రార్థన చేయను, ఈ దేశం అని ప్రార్థన చేస్తా, మా ప్రపంచం అని ప్రార్థన చేస్తా. నా దేశం అనుకుంటే ఈ దేశం ఒకటే ఉందా? నశించిపోతున్న ఆత్మలు ఇతర దేశాల్లో లేరా? కాపాడయ్యా నా దేశం రక్షించు ప్రభు అని చాలామంది అంటారు. నీ దేశం ఒకటే, నాకు ఇతర దేశాలు వద్దా? ఈ రోజున ఈ దేశము కాపాడబడాలంటే, ఈ దేశము నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలంటే, అనేకులు బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందాలంటే నీవే ఒక ఆయుధముగా మారాలి. శత్రువు చేతిలో పడిపోతున్న ఈ భారతదేశము, శత్రువు చేతిలో చావు దెబ్బలు తింటున్న ఈ భారతదేశము విమోచించబడాలంటే, క్రీస్తుకు సొంతం కావాలంటే నీవు ఒక ఏలియాగా, ఒక ఎలీషాగా, ఒక సమయాలుగా మార్చబడాలి. నీవు ఒక రథం అయిపోవాలి. నీవు ఒక రౌతుగా మారిపోవాలి. చివరిగా చెప్తున్నా, ఆలోచించి ఒకసారి. నీ నోరు ఇప్పటి వరకు దేనికి వాడావు? నీ చేతులు ఇప్పటి వరకు దేనికి వాడావు? నీ కాళ్ళు ఇప్పటి వరకు దేనికి వాడావు? అక్క సైలెంట్లో పెట్టండి అక్క, ప్లీజ్. ఫోన్ సైలెంట్లో పెట్టేసేయాలి.
దేనికోసం వాడుతున్నారు? మీ యొక్క అవయవాలు ఇంతవరకు పాపాలకు వాడారు, ఇప్పుడు వాటిని దైవికంగా వాడాలి. అందుకే పౌలు గారు మాట్లాడుతున్నారు, మీరు అన్యజనులుగా ఉన్నప్పుడు మీ అవయవాలు పాపమునకు, అక్రమమునకు, అవిధేయతలకు ఆయుధములుగా వాడారు. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధత కొరకు, మీ దేహములు వాడుట కొరకు, మీ అవయవములు వాడుట కొరకు వాటిని అప్పగించుకోండి. మన అవయవాలు ఎవరికి అప్పగించుకోవాలి? చివరిగా ప్రభు మాట్లాడుతున్న మాట, నీ అవయవాలు ఎవరికి అప్పగించావు? నీ అవయవాలు ఎవరికి అప్పగించావు? నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ హృదయము, నీ కన్నులు ఎవరికి అప్పగించావు? ఇప్పటి వరకు వేటిగా అప్పగించుకున్నావేమో. ఇప్పుడు ఒక సమర్పణ చేసుకో, ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నా చేతులు నీకు సమర్పించుకుంటున్నాను నాయన, నా కళ్ళు నీకు సమర్పించుకుంటున్నాను, నా కాళ్ళు నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఇదిగో నా హృదయము, నా నోరు నీకు సమర్పించుకుంటున్నాను. నీ సేవలో నన్ను బలమైన ఆయుధముగా వాడుకో ప్రభు. ఒక తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకుంటావా? ఈ మధ్యాహ్నం తీర్మానం చేసుకుంటావా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఫలింపచేయును గాక.